చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. ఐ థాట్ ఈ కరెంట్ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే విమెన్ కమిటింగ్ క్రైమ్స్ అనేది రికగ్నిషన్ అంత అటెన్షన్ రాలేదు. ఇప్పుడు విమెన్ క్రైమ్ చేస్తే ఇంత వస్తుంది అన్నట్టుగా కూడా దర్స్ అ డిబేట్ అరౌండ్. బట్ వాట్ యూ థింక్, అంటే దీన్ని విమెన్ పర్స్పెక్టివ్లో చూడాలా లేదంటే సొసైటల్ పర్స్పెక్టివ్లో చూడాలా? మొన్ననే మనకి సింధూర్లో ఫైట్ చేసిన వాళ్ళు విమెన్ టీం, చాలా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ మనకు తెచ్చిన వాళ్ళు కూడా చాలామంది విమెన్ ఉన్నా క్రైమ్ని ఓన్లీ విమెన్ క్రైమ్ ఓన్లీ మెన్ క్రైమ్ కాదు, మనం ఈక్వల్ చేసి అలాంటి సొసైటీని తయారు చేసుకున్నాం. మనం ఇప్పుడు సినిమాల్లో చూస్తే ఒక అమ్మాయి ఎవరో రిజెక్ట్ చేస్తుంది, రిజెక్ట్ చేయగానే వాడు బాటిల్ పట్టుకుని వాడు డ్రగ్స్ కొట్టుకుని వాడు సిగరెట్ దాకా పడిపోవాలి. మన యూత్కి ఏదైనా అంటించాలంటే ఓ సినిమాలో హీరోయిక్గా చూపించాలంతే, అంటిపోతుంది. క్రైమ్ని పెంపొందించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసి పెట్టుకున్నాం. జనరలీ ఇప్పుడు ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటాం మనము, అది రీలో షార్టో ఏదో ఒకటి. మీరు ఒక 1 month బ్యాక్ వెళ్ళండి, 1-2 months బ్యాక్ చాలా న్యూస్ ఛానల్స్లో ఒక మెడికల్ కాలేజ్లో ఒక అమ్మాయిని పీపుల్ విల్ నాట్ లిసన్ అండర్స్టాండ్ చేంజ్ అనేది జరగదు. ఎక్స్ట్రా ఎఫర్ట్స్ రిలేషన్షిప్లో మెన్ కానీ విమెన్ కానీ ఎలా పెట్టారు? వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏదైనా గొడవ వచ్చింది, నేను ఫస్ట్ వచ్చి సారీ చెప్తే కానీ నువ్వు కరగా. అక్కడ ఏముంది, నాకు ఇష్టం లేకపోతే విడిపోతాము అన్న ఆ చిన్న పాయింట్ దగ్గర స్ప్లిట్. కలిసి ఉండి గొడవబడి ఎటూ కాకుండా ఇప్పుడు 5 ఏళ్ళ పిల్లలు ఉండేసి, బట్ టు క్లైంబ్ ఎ మౌంటైన్ యూ నీడ్ పర్పస్. నీ వాక్కుని నువ్వు కంట్రోల్ చేసుకుని కరెక్ట్ మార్గంలో పెడితే నీకు పుట్టని డబ్బు ఉండదు, నీకు రాని లక్ష్యం ఉండదు, నువ్వు ఛేదించని గెలుపు ఉండదు. వెల్కమ్ టు థెరపీ టాక్స్. నా పేరు లుంపిని. మైండ్లో క్వశ్చన్స్ చాలానే ఉంటాయి, ప్రాక్టికల్గా సొల్యూషన్స్ కూడా మల్టిపుల్ ఉంటాయి. బట్ దేన్ని ఎలా డీల్ చేయాలి, ఒక ప్రాక్టికల్ పర్స్పెక్టివ్ ఎలా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఒక డీప్ కాన్వర్జేషన్ అంటే ఏంటో లెట్స్ సీ. మనతో పాటు జాయిన్ అవబోతున్నారు ఎమోషనల్ థెరపిస్ట్ డాక్టర్ హరీష్ తెనేటి గారు. లెట్స్ టాక్ టు హిమ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కలిసినప్పుడు ఆర్ మీతో మాట్లాడాలని అనుకున్నప్పుడు ఐ హ్యాడ్ అ మల్టిపుల్ థాట్స్ ఆన్ మై మైండ్. అనుకున్నాను విమెన్ థింగ్స్ గురించి చాలా మాట్లాడొచ్చు, రిలేషన్షిప్ గురించి చాలా మాట్లాడొచ్చు అని చెప్పి. బట్ బిఫోర్ స్టార్టింగ్ ఐ థాట్ ఈ కరెంట్ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే విమెన్ కమిటింగ్ క్రైమ్స్ అనేది ఇట్స్ లైక్ అరౌండ్ ద కార్నర్. ఎక్కడ చూసినా ఆ కైండ్ ఆఫ్ ఇష్యూ ఏదో ఒకటి రైజ్ అవుతూ ఉంది, ఒకటి కాకపోతే ఇంకొకటి అన్నట్టుగా. మేబీ అంటే పాస్ట్లో చూసుకుంటే మెన్ క్రైమ్ చేశారు కదా, అప్పుడు అంత రికగ్నిషన్ అంత అటెన్షన్ రాలేదు. ఇప్పుడు విమెన్ క్రైమ్ చేస్తే ఇంత వస్తుంది అన్నట్టుగా కూడా దర్స్ అ డిబేట్ అరౌండ్. ఇట్స్ నాట్ అబౌట్ ద జెండర్ కదా, బట్ అగైన్ మళ్ళీ విమెన్ ఈ పాస్ట్ 3-4 months నుండి చూసుకుంటే అలాంటివి అవుతున్నాయి కదా రియలీ. బట్ వాట్ యూ థింక్, అంటే దీన్ని విమెన్ పర్స్పెక్టివ్లో చూడాలా లేదంటే సొసైటల్ పర్స్పెక్టివ్లో చూడాలా? క్రైమ్ చేయడానికి ఈక్వల్ చేసాం మనం, అన్ని ఈక్వాలిటీస్గా తీసుకొచ్చాం కాబట్టి గ్రేట్ చేసేవాళ్ళు ఉంటారు. మనకి విమెన్, మొన్ననే మనకి సింధూర్లో ఫైట్ చేసిన వాళ్ళు విమెన్ టీం, చాలా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ మనకు తెచ్చిన వాళ్ళు కూడా చాలామంది విమెన్ ఉన్నా మనం ఈక్వల్ చేసాం కాబట్టి క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది. బికాస్ దే సమ్హౌ మనం వెస్టర్న్ నుంచి రుద్దుకుని మైండ్లో సమ్ రాంగ్ ఫిలాసఫీస్ తెచ్చుకుంటాం, అండ్ అది మనం యాక్సెప్ట్ చేయలేం. కొంత ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్ అయిపోయి వెస్టర్న్ వల్ల కాదనిపిస్తాం, కానీ వెస్టర్న్ సిస్టమ్ నుంచి తెచ్చుకుని చాలా అది గుడ్ ఆర్ బ్యాడ్ పెరుగుతాయి. సో అట్లాగే క్రైమ్ని నేను ఓన్లీ విమెన్ క్రైమ్ ఓన్లీ మెన్ క్రైమ్ కాదు, మనం ఈక్వల్ చేసి అలాంటి సొసైటీని తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఎలాంటి సొసైటీని తయారు చేసుకున్నామంటే నీకు నచ్చినది చేయరా అని నేర్పిస్తున్నాం, అంతే కదా. ప్యాషన్, నీకు మనసుకు నచ్చింది చేయి అని నేర్పిస్తున్నాం. సో ఇప్పుడు వాడు మనసుకు నచ్చింది చేయడానికి ఎంతకైనా వెళ్తాడు. మనం ఇప్పుడు సినిమాల్లో చూస్తే ఒక అమ్మాయి ఎవరో రిజెక్ట్ చేస్తుంది, రిజెక్ట్ చేయగానే వాడు బాటిల్ పట్టుకుని వాడు డ్రగ్స్ కొట్టుకుని వాడు సిగరెట్ దాకా పడిపోవాలి. నాకు నచ్చింది దొరకకపోతే నేను ఎంత నాశనమైనా అయిపోవడానికి రెడీ అనేటట్టుగా మనస్తత్వాన్ని తయారు చేస్తున్నాం. ఈ నాశనత్వంలో అందరూ దే మే నాట్ బీ డిప్రెసివ్ ఆర్ బ్యాడ్గా ఉండకపోవచ్చు, సమ్ పీపుల్ విల్ బీ అగ్రెసివ్. అగ్రెసివ్ ఉన్న వాళ్ళు యాక్షన్స్ ఇలాగే ఉంటాయి. సో క్రైమ్ని ఓవరాల్గా మనం పెంచి పోషిస్తున్నాం. వీఆర్ షోయింగ్ క్రైమ్ యాజ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఒక్కొక్క అమ్మాయి ఇట్లా రూడ్గా అయితే నువ్వేంటి
అని మాట్లాడితే అదొక గ్లోరిఫైడ్ థింగ్ అనేటట్టుగా చూపిస్తున్నాం. అంటే నేను అబ్బాయిలకి ఏం తక్కువ కాదు అనేటట్టుగా గ్లోరిఫైడ్గా చూపిస్తున్నాం. సో అలా చూపించడం అనేది ఒక గొప్ప విషయం కాదు. అది అబ్బాయి మాట్లాడినా అమ్మాయి మాట్లాడినా ఆర్ అంత రూడ్గా ఎవరితో ఉన్నా వి విల్ ఎండ్ అప్ ఇన్ ట్రబుల్. మన జీవితము డివాస్టేట్ అయిపోతుంది అనేది సొసైటీలో నేర్పించాలి. దట్ బికమ్స్ బోరింగ్ తెలుసా. మంచిగా ఉండి స్కూల్లో ఉన్నప్పుడు చదువుకుని మంచిగా జాబ్ తెచ్చుకుని హ్యాపీగా ఒక ఫ్యామిలీ, ఇది బోరింగ్ అనిపిస్తుంది. ఏంటి ఎక్సైటింగ్ తెలుసా? 10 మ్యారేజ్లు చేసుకోవడం, లేకపోతే ఏది పడితే అది మాట్లాడేయడం, బూతులు మాట్లాడడం, అదంతా గ్లోరిఫైడ్గా చూపించి మనం సొసైటీని తయారు చేసుకుంటున్నాం. ఇది ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి అండ్ మాట్లాడేవాళ్ళు భయపడకుండా చెప్పగలగాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ఒక విషయం తీసుకురాగానే దెన్ దెర్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ టు పుష్ దట్. నేను ఎంత రెగ్యులర్, బికాస్ ఎవడో ఒకటి స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేసింది అండ్ అది రియల్గా చూశాను కాబట్టి ఐ థాట్ ఐ షుడ్ నాట్ గో బ్యాక్. ఎందుకంటే చూసేసాను నేను ఇప్పుడు దట్ ఎంత హార్డ్ కోర్ రిజెక్షన్ వస్తుందంటే నువ్వెవడు రజ నీకేం తెలుసురా అనేటట్టుగా మొదలయ్యి వాట్ ఎవర్ డిగ్రీస్ వి గెట్, మేము చదువుకున్నది నేర్చుకున్నది ఇన్ని రోజులు 10-16 గంటలు కష్టపడి చదివి డాక్టర్ అయినది, ఇవంతా జస్ట్ బై ర్యాండమ్ సమ్ ఫెలో ఏదో మార్కెట్లోకి పుష్ చేయడానికి ఒక హీరోయిక్గా చూపించేస్తే అయిపోతుంది. మన యూత్కి ఏదైనా అంటించాలంటే ఓ సినిమాలో హీరోయిక్గా చూపించాలి, అంతే, అంటుకుపోతుంది. ఏం కష్టపడాల్సిన పని లేదు. అట్ ద సేమ్ టైం అంతే క్రౌడ్ ఆఫ్ ఇంటెలిజెంట్ పీపుల్, ఇంటెలిజెంట్ యంగ్స్టర్స్ దీన్ని వింటున్నారు. సో అలాంటి వాళ్ళకి మై అపీల్, ప్లీజ్ అది ఉమెన్ మ్యాన్ అని కానీ లేకపోతే నేను ఇలా చేస్తే అలా అవుతుంది కదా అని ఆపోజిట్ కోసమని సిగరెట్లు తాగి డ్రగ్స్ చేసుకుని ఆర్ అది హీరోయిజం కాదు. అది విమెన్ అయినా కానీ మెన్ అని. ఈ మధ్య 4-5 మంత్స్గా మనకు ఎక్కువ న్యూస్లో చూస్తున్నాం కాబట్టి విమెన్ అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. విమెన్కి అయితే మరీ పర్టికులర్గా చెప్తున్నాను, ఎందుకంటే యు ఆర్ అట్లీస్ట్ లిటిల్ బిట్ మోర్ ఇంటెలిజెంట్. సో ఇంకొంచెం ఆలోచిస్తారు కాబట్టి ఇంకా మానవత్వం మనకి దగ్గరగా బ్రతికి ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో చంపేసుకుంటాం. అబ్సల్యూట్లీ ఐఎమ్ వెరీ ష్యూర్. ఇది స్లోగా నంబర్ పెరుగుతున్న కొద్దీ కంట్రోలింగ్ పవర్ పోయి అందరికీ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అయ్యి అండ్ ఆ ఇన్ఫర్మేషన్ మోస్ట్లీ ఇన్ఫర్మేషన్ ఉండి అండ్ ఈ రోజుల్లో ఉండే పాండమిక్లో ఉండే మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ఫర్మేషన్. ఓకే. అండ్ మన బ్రెయిన్ ఎంత బ్యూటిఫుల్ అంటే మనకి ఏది కావాలో అది ఏరుకుంటుంది. ఈరోజు గూగుల్ సెర్చ్ చేసి చూడండి, గుడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కాఫీ ఇంత లిస్ట్ వస్తుంది, బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కాఫీ ఇంత లిస్ట్ వస్తుంది. ఎవరికి ఏది కావాలో అది తీసుకోవచ్చు. దట్ ఈస్ హౌ వీఆర్ ప్రిపేరింగ్ అవర్ సొసైటీ. దానికోసం ఎవడైనా మర్డర్ చేసినా నాకు ఐ హ్యావ్ కారణం, ఐ హ్యావ్ రీజన్ టు బికమ్ లైక్ దిస్ అనేటట్టుగా అయిపోతుంది. నేను యాజ్ అన్ ఎమోషనల్ థెరపిస్ట్ ఐ సీ పీపుల్ వాళ్ళ ఎమోషన్ని సాటిస్ఫై చేసుకోవడానికి ఎంతవరకైనా వెళ్తారు. సో మా ఎంటైర్ పర్స్పెక్టివ్ నేను ఎలా ఆలోచిస్తున్నానంటే ఈ కలియుగంలో ఇప్పుడున్న కాలంలో ఇప్పుడున్న రిచువల్స్ ప్రకారం ఇప్పుడున్న ఐడియాలజీ ప్రకారం మనము క్రైమ్ని పెంపొందించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసి పెట్టుకున్నాం. అది ఉమెన్కి తెలిసి ఇప్పుడే బయటకు వచ్చిన వాళ్ళు కొంచెం అది మాకు ఐ కెనాట్ లివ్ లైక్ దిస్ అనే ఆ ప్రెషర్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చాక దే క్యాన్ బికమ్ బ్యాడ్ లైక్ దట్. సో అలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందరూ అఫ్కోర్స్ అందరూ అవ్వరు. ఎవరైనా అట్లాంటి కొన్ని వీక్ మైండ్స్ ఉంటే వాళ్ళు క్రైమ్ కమిట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఆ బ్యాలెన్స్ చెప్పాలి సొసైటీలో. దట్ బ్యాలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో మరీ అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళొద్దు, మరీ ఇంట్లోనే పరదా వేసుకుని లోపలే కూర్చొని అంత వీక్ కూడా ఉండొద్దు. షుడ్ బి ఎమోషనలీ స్ట్రాంగ్, షుడ్ బి ఎమోషనలీ ఫోకస్డ్, షుడ్ బి ఇన్ ఎ రైటియస్ మార్గం. మనకు అన్ని మొత్తం ఇదంతా తీసి ధర్మం అని పెట్టేశారు. నీకు వాట్ ఈజ్ రైట్, ఇందులో జెండర్ లేదు, ధర్మం. నీకు వాట్ ఈజ్ ధర్మం, డూ దట్. మీకు రైట్ అనిపించింది నాకు అనిపించకపోవచ్చు, వేరే వాళ్ళకు అనిపించచ్చు. సో అందుకని ఓవరాల్గా ఒక రైట్ ఉంటుంది, ఎవరిని హర్ట్ చేయలేవు. ఓకే, క్లియర్ ఆన్ దట్ పార్ట్. అలాగా మనం ఇఫ్ యూ కెన్ ఆ రైటియస్నెస్లో ఉండే దాన్ని ఒకసారి ఒక చోట పెట్టుకుంటే మనకి ఇంకా రిలీజన్ రాదు, మతము, కులము, ప్రాంతము, భాష, జెండర్ ఇవేం రావు. జస్ట్ వన్ థింగ్, దట్ ఇది రైటా, ఇది లైకా, రైట్ ఆర్ లైక్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ అండ్ యూ లైక్ ఇట్, యు ఆర్ లక్కీ. ఇఫ్ ఇట్ ఈస్ రైట్ అండ్ యూ డోంట్ లైక్ ఇట్, స్టిల్ చూస్ రైట్.
ఓకే దట్ వే మేబీ హెల్ప్ చేస్తుంది. ఇలాంటప్పుడు నేను ఇది చేయడం కరెక్ట్ కాదు కానీ నాకు ఇష్టము. ఒక లేడీ షీఈస్ 49, 10-12 years కిడ్స్ ఉన్నారు, అంటే ఇంజనీరింగ్ చదివి ఆల్మోస్ట్ 20 years అనుకుంటా కిడ్స్ ఉన్నారు. అయినా ఆఫీస్లో ఎవరితోనో ఇష్టపడి వెళ్ళిపోయింది బయటకి. సో నేను ఎప్పుడు అంటాను అట్లా, దట్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ ఐ లైక్. యూ మే లైక్ సమ్వన్ షూర్ షార్ట్, బట్ దే సమ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ రైట్. కొన్ని వదిలేయాలి ఫర్ రైట్నెస్, కొన్ని వదిలేయాలి. మనకి ఇష్టమైనవన్నీ చేసేసుకోలేం, నాకు మనసుకు నచ్చింది చేసుకోలేం. అందుకని సో బికమ్ రైట్. దట్ వే మనం రైట్ మార్గంలో ఉండడానికి ట్రై చేద్దాం. అబ్సల్యూట్లీ అందరికీ పాసిబుల్ కాకపోవచ్చు, నాట్ ట్రూ. కొన్ని సిచ్యువేషన్లో మనం చెయ్యలేము బలవంతంగా, బట్ డూ ఇట్. దీన్ని బట్టి అర్థమవుతుంది లైక్ హోల్డింగ్ అవర్ సెల్వ్స్ లో. సో ఎలాంటి సిచ్యువేషన్స్లో హోల్డింగ్ అవర్ సెల్వ్స్ అనేది మనం గట్టిగా మనం అనుకుంటే మీరు చెప్పినట్టుగా రైట్ లైక్ అని చెప్పి దట్ సేస్ ఆల్, బట్ ఎలా ఉండాలంటారు? ఇది మనకి ట్రై చేసుకోని ఫస్ట్ నుంచి. సపోజ్ మార్నింగ్ మంచిగా ఏసీ ఉన్న దుప్పటి కప్పుకొని పడుకోవడం ఈజ్ వాట్ యు లైక్. బట్ లేదు నా హెల్త్కి మార్నింగ్ లేచి ఒక 4 kilometers రన్ చేసి, ఓకే ఇఫ్ ఐ కెన్ బెండ్ డౌన్ అండ్ టచ్ మై టోస్, ఓకే అండ్ నెక్ నా మోకాళ్ళకి తగిలిస్తే ఐ ఫీల్ హెల్దీ. సో వాట్ ఈస్ రైట్? మార్నింగ్ గెట్ అప్ అండ్ వర్క్అవుట్. యూ మే నాట్ లైక్ ఇట్ బట్ ఇట్ ఈస్ రైట్. కొన్నిసార్లు మా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్, సార్ నేను చాలా చేద్దాం అనుకున్నాను, డాక్టర్ అవుదాం, ఇంజనీర్ అవుదాం, ఐఏఎస్ అని ట్రై చేస్తున్నాం, కానీ ఇప్పుడు ఎందుకో పర్పస్ కనిపించట్లేదు సార్, ఇప్పుడు నాకేం రిజల్ట్స్ రానట్టుగా అనిపిస్తుంది అంట. ఈవెన్ దెన్ డూ ఇట్ అంట నేను. నీకు ప్రతిరోజు వావ్ అన్నట్టుగా ఉండకపోవచ్చు, ప్రతిరోజు నీ మొగుడు నిన్ను అంత బాగా పదిలంగా చూసుకోకపోవచ్చు, నీ లైఫ్లోకి నిజంగా ఒక డర్టీయెస్ట్ బాస్ రావచ్చు, నీ లైఫ్లోకి ఒక టార్చర్ పెట్టే కొడుకు వచ్చుండొచ్చు, బట్ స్టిల్ డూ వాట్ ఈస్ రైట్. దట్ వే లైఫ్ విల్ బికమ్ మోర్ కలర్ఫుల్ అండ్ యూ విల్ యాజ్ అ పర్సన్ స్టే, లేకపోతే డిస్టార్ట్ అయిపోతాం. బట్ నిజంగా మీరు అన్నట్టుగా ఇది ఇన్ఫర్మేషన్ ఎరా యాజ్ వే ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఎరా కూడా అయిపోయింది. సో ఈ మిస్ఇన్ఫర్మేషన్లో, మిస్కమ్యూనికేషన్లో జనరలీ ఇప్పుడు ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటాం మనము, అది రీలో షార్టో ఏదో ఒకటి. అంటే నాకు అనిపించింది ఏంటంటే నిజంగానే ఆ ఫోకస్ కానీ ఆ టెన్షన్ కానీ అక్కడ మనకు తెలియకపోయినా లాంగ్ వేలో మనకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో నేమ్స్ మర్చిపోవడము, సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది ఇక్కడ ఉన్నా కూడా ఫోకస్గా లేకపోవడం, ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనుకోవచ్చా? ట్రూ, అబ్సల్యూట్లీ. అండ్ మెమరీ పోయిందండి. మీరు ఒక 1 month బ్యాక్ వెళ్ళండి, 1-2 months బ్యాక్ చాలా న్యూస్ ఛానల్స్లో ఒక మెడికల్ కాలేజ్లో ఒక అమ్మాయిని మర్డర్ చేశారు, రేప్ జరిగిందని మర్చిపోయారు. పీపుల్ విల్ ఫర్గెట్. అసలు ఎవ్వరికి మెమరీ అనేది చాలా తగ్గిపోయి దాన్ని ఎవరైనా వాడుకోవడానికి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరికి. సో ఈరోజు ఎలా అయిపోయిందంటే వస్తాయి రేపు న్యూస్లు కొన్ని వస్తాయి, మర్డర్ న్యూస్లు కొన్ని వస్తాయి, ఎక్కట్లేదు. నేను రీసెంట్గా ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు అన్నీ చెప్పేస్తున్నారు సార్ మీరు, మరి మీకు క్లయింట్స్ తగ్గిపోతారు, రాకపోవచ్చు అనేటట్టు అన్నీ మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తున్నారు, చెప్పేస్తున్నారు అన్నాడు. నేను ఎంత కాన్ఫిడెంట్ తెలుసా, వింటారు, ఎవ్వరు ఫాలో గారు. ట్రూ, ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. అండ్ 99% 2 రకాల మైండ్ సెట్లో ఉంటారు. ఒకటి, వాడికంటే నేను తక్కువ స్థాయి వాడిని అయి ఉంటే వీడు కూడా చెప్పొచ్చేది అంటారు. నేను ఆయనకంటే ఎక్కువ స్థాయిలో ఉండుంటే, అంటే డాక్టర్ గారు డిగ్రీ ఎక్కువ ఉంటే ఆ పొజిషన్కి వస్తే మేము చెప్తాం, మా ముందు మైకు పెట్టి మేము చెప్తాం. సో పీపుల్ విల్ నాట్ లిసన్, అండర్స్టాండ్, చేంజ్ అనేది జరగదు చాలా మటుకు. సో మై ఎంటైర్ ఇంటెన్షన్ ఇస్, ఈ మిస్ఇన్ఫర్మేషన్లో మెమరీ పోతుంది, అండర్స్టాండింగ్ పోతుంది, ఇప్పుడు బతికేస్తే చాలు, తర్వాత ఏమైతే ఏమైంది అనేటట్టుగా ఇప్పుడు బ్రతికే దాంట్లో ఉంటున్నారు. దానివల్ల సఫరింగ్ బిగెట్స్ సఫరింగ్ అని ఎంత బాధలోకి వెళతామో అంత బాధ తెచ్చుకుంటాం. బాధను ఎంత పుష్ చేస్తామో అంత వస్తుంది. నాకు డిప్రెషన్ వద్దు, నాకు అసలు నేను దేనికి, నాకు ఎవ్రీ టైం ఎంజాయ్ చేయాలి అనుకునేవాళ్ళు త్వరగా డిప్రెషన్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు వీకెండ్ పార్టీ వాళ్ళని చూడండి, వీక్ 5 days నరకం చూస్తారు. వీక్ ఎప్పుడైతుందా ఫ్రైడే, ఎప్పుడైతుందా సాటర్డే, ఇందులో ఉన్నవాళ్ళు వీక్ అంతా మనకి ఎప్పటి నుంచో చెప్పారు, ప్రతిరోజు పండుగ ఉంటుంది మనకు నిజంగా చేసుకుంటే. గురు పౌర్ణిమ అంటారు, లేకపోతే ఇంకోటేదో అంటారు, పౌర్ణమి అంటారు, లేకపోతే ఇంకో ఆషాఢంలో ఇంకోటేదో,
మనకి వి ఆల్వేస్ హ్యాడ్ ఫెస్టివల్స్, వి ఆల్వేస్ హ్యాడ్. సో అట్లాగా మనం ఎవ్రీ మూమెంట్ని జుబ్లియంట్గా ఎంజాయ్ చేయాలి. ఆ ఎంజాయ్మెంట్ రైటియస్ మార్గంలో పెట్టుకోవాలి. ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది తెలియక మనం పుష్ చేస్తూ ఉంటాం. హ్యాపీగా ఉండాలి అంటే ఏదో తాగాలి, సిగరెట్ తాగాలి, మందు తాగాలి, లేకపోతే నాకు నచ్చింది చేయాలి, నేను మా అమ్మ చెప్తే నేను వినకూడదు, ఈ టైప్లో ఏదో నుండి దెన్ యూ కమ్ అవుట్. ఓకే, యూ కెనాట్ స్టే అట్ పీక్. తెలుసా, అట్లా ఫుల్ టైమ్ హ్యాపీ పీక్నెస్లో ఉండలేము. బికాస్ ప్లెజర్ ఈజ్ డేంజరస్. మనం 10 నిమిషాలు కితకితలు పెడితేనే బతకలేం. హ్యాపీగా ఉండాలి కదా, కితకితలు పెట్టుకుని బతకలేం. సో పీక్ ఆఫ్ హ్యాపీనెస్ కంటే పీక్ ఆఫ్ పీస్ నేర్చుకోవాలి అందరూ. ఆ పీస్ కనుక మనం ప్రిఫర్ చేస్తే, ఏదైనా సరే ఫర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ పీస్ ప్రిఫర్ చేస్తే, ఇవన్నీ స్టిమ్యులేటింగ్, ఫోన్ చూసి స్క్రోలింగ్, ఇది కరెక్ట్, ఇది నాతో మ్యాచ్ అవుతుంది, నాతో మ్యాచ్ కాలేదు. ఇప్పుడు నేను చెప్పిన మాట వాళ్ళ అండర్స్టాండింగ్తో మ్యాచ్ కాలేదనుకో, వెంటనే బూతులు తిట్టేయాలన్నమాట. తట్టుకోలేరు. మేబీ దట్స్ అన్ ఐడియాలజీ అని వదలలేరు. బూతులు తిట్టేసేసి లోపంచి కక్కేసేసి. ఓకే, సో పాయింట్ ఈస్ అన్నిటికీ స్టిమ్యులేట్ అవ్వద్దు, అన్నిటిని రియల్ అనుకో. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో రియల్గా ఎవరైనా సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇట్ లుక్స్ వెరీ బ్యాడ్. నీకేంది బాబు చెప్తావు ఈజీగా, పీస్ఫుల్గా ఎలా ఉంటాం మా ఆయన కొడుతుంటే అని అనిపిస్తుంది. ట్రూ, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ యూ షుడ్ బి ఓపెన్ ఎనఫ్. మన మైండ్ ఎంత ఓపెన్ ఉండాలంటే, దిస్ ఆల్ ఇన్ఫర్మేషన్ కావాల్సింది తీసుకుంటా, లేకపోతే పక్కనకి పుష్ చేస్తా, దట్ ఈస్ దేర్ ఇన్ మై చాయిస్ అని గనక ఆలోచించడం స్టార్ట్ చేస్తే లైఫ్ బికమ్స్, ఐ థింక్, వెరీ బ్యూటిఫుల్. ఆ బ్యూటీని టేస్ట్ చేసిన వాడు ఎవడు వెళ్ళడు. అండ్ ఆల్సో పీస్ఫుల్. నిజంగా పీస్ఫుల్ అనేది ఒక డైమండ్ లాంటిది. ఎవరైనా మన రాయితో కొట్టినా మన దగ్గర డైమండ్తో వాడిని కొట్టం. ఫీల్ లైక్ పొద్దున్న వస్తుంటే ఎవరో బండి మీద, అమ్మో నేను నా పీస్ని నేను పోగొట్టుకోను. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐ విల్ బి. ఇక్కడ నేను నా మైండ్ని వదిలానంటే గుర్రం పరిగెడతా ఉంటుంది పిచ్చి రకంగా. పుల్ ఇట్ బ్యాక్. డోంట్ అన్నెసెసర్లీ మైండ్ కంట్రోల్లోకి నువ్వు పోవద్దు. మనకు ఎప్పుడో నేర్పించారు, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చెప్పారు. అరే ఏదైనా విను, ఏదైనా నమ్ము, నీ మనసు మాట వెనకాల పడ్డావంటే ఇరుక్కుపోతావురా. మనకి ఇప్పుడు నేర్పిస్తుంది మనసుకు నచ్చించి, మనసుకి ఏందేందో నచ్చుతుంది, ర్యాండమ్ థింగ్స్. బట్ డోంట్ యూ థింక్ మనసుకు నచ్చింది చేస్తేనే వీల్ బి హ్యాపీ కదా? ఎగ్జాక్ట్లీ, మనసుకు నచ్చింది రైటియస్నెస్ మ్యాచ్ చేసుకోవాలి. నాకు మనసుకు నచ్చింది, బట్ ఈజ్ ఇట్ రైట్? కరెక్టా? కరెక్ట్, డూ ఇట్, మోస్ట్ వెల్కమ్. మనసుకు నచ్చింది బట్ ఇట్స్ నాట్ రైట్, ఆ మార్గమే రాంగ్ రా, ఐ నాట్ డూ ఇట్ అండ్ ఐఎమ్ నాట్ సఫరింగ్ ఇట్. ఇప్పుడు నేను ఏదో పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నా, కానీ నా హైట్ క్వాలిఫికేషన్లో తక్కువ ఉన్నా, నాకు మార్కులు రాలేదు, తక్కువ ఉన్నా. ఐఎమ్ నాట్ సఫరింగ్ ఇట్, ఐఎమ్ నాట్ మేడ్ ఫర్ ఇట్. ఐఎమ్ నాట్ సఫరింగ్. మంచిగా ఏదైనా చిన్న పని, తోపుడు బండి మీద అట్టిపడనా హ్యాపీగా ఉంటా ఫస్ట్. సో మై పాయింట్ ఈస్, నీకు రైట్ ఏది, అదర్ దాన్ దట్ నీ లైక్ మ్యాచ్ అయిందంటే ఓకే, మనసుకు నచ్చి దొరికితే హ్యాపీ, నీ లక్. అదర్వైజ్ డోంట్ స్ట్రెస్ ఆన్ ఇట్ అంటున్నా. ట్రై చేయి, అబ్సల్యూట్లీ ట్రై చేయి, ఫుల్ ఎఫర్ట్ పెట్టు. దట్స్ హౌ లైఫ్ హ్యాస్ టు బి. ఎఫర్ట్ పెట్టు. బట్ సమ్ టైమ్స్ యూ మే నాట్ లైక్ ఇట్, యూ డోంట్ గెట్ వాట్ యూ లైక్. అలాంటప్పుడు నో సఫరింగ్. ఓకే, దిస్ లైక్ అండ్ రైట్ అనేది ఐ ఫైండ్ ఇట్ వెరీ ప్రాక్టికల్. బట్ మోస్ట్ ఆఫెన్ ఇలా ఫాలో అయ్యే వాళ్ళు అవతల పార్ట్నర్కి, అవతల వాళ్ళకి వీళ్ళు విక్టిమ్స్ అయి కూర్చుంటారు. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళని ఎఫెక్ట్ చేస్తారు. అవును నేను రైట్ఫుల్గానే ఉన్నాను, నాకు నచ్చిందే చేస్తున్నాను, బట్ వాళ్ళే విక్టిమ్స్ అవుతాయి. యా, ట్రూ కదా. అంటే ఇప్పుడు నేను నా సైడ్ నుంచి రైట్ అండ్ కరెక్ట్గా ఉన్నాను, నేను అన్నీ ప్రాపర్గా చేసుకుంటున్నాను, కానీ నా ఫ్రెండ్కి నచ్చట్లేదు, లేకపోతే వాడు స్మోక్ చేసి వచ్చి నన్ను తిడుతున్నాడు, ఆల్కహాల్ చేసి నన్ను వచ్చి తిడుతున్నాడు, లేదా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ నేను చూశాను ప్రాక్టికల్గా, ఒక బాస్ సమ్ పిహెచ్డి థీసిస్ కైండ్, ఆ బాస్ తాగుతాడు అండ్ సమ్ ఈ స్టూడెంట్ కూడా తాగుతాడు. సో వాళ్ళిద్దరూ కలిసిపోయారు, నేను కరెక్ట్ మార్గంలో ఉన్నా, నేను తాగట్లేదు కదా, వాళ్ళు కలిసి వాళ్ళకి ఎక్కువ మార్కులు ఇచ్చుకుంటున్నారు, సంథింగ్ ఆ స్టోరీ లైక్ దిస్. ఓకే, సో నేను కరెక్ట్గా ఉన్నా కదా, అయినా ఓడిపోతున్నా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మైండ్కి ఎక్కించుకోవాలి. నువ్వు ఓటమిని ఒప్పుకునేదాకా నువ్వు ఓడిపోలేవు. అండ్ ఈ ఓడిపోవడం నీకు చాలా చాలా హెల్ప్ఫుల్, దట్ యు ఆర్ మోర్ పీస్ఫుల్. అండ్ ఇది ఓన్లీ నీ పర్సనల్కి, పక్కనోడితో సంబంధమే లేదు. నేను హ్యాపీగా ఉండడం ఈజ్ మై పర్సనల్ చాయిస్.
వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, నేను మంచిగా ఉండడం వల్ల నా ఫ్రెండ్స్ ఎవరు నాతో మాట్లాడలే కదా అని. ఒక అబ్బాయి మన ఇక్కడ ఉప్పల్ దగ్గర నుంచి వస్తాడు. నేను చాలా మంచిగానే అన్నీ కరెక్ట్గా చేస్తున్నాను, టీచర్స్ చెప్పింది వింటాను, అన్నీ చేస్తాను, బట్ నా ఫ్రెండ్స్ ఎవరు నాతో మాట్లాడరు. ఓకే, నేను క్లాస్లో ఎవరైనా తప్పు చేస్తే కాపీ చేస్తే నేను చెప్పేస్తాను, ఈ టైప్. సో పాయింట్ ఇస్, నువ్వు కరెక్ట్ చేస్తున్నప్పుడు యూ షుడ్ నాట్ ఫీల్ గిల్టీ అబౌట్ ఇట్, యూ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఎట్ ద సేమ్ టైం పక్కనోడికి కంప్లైంట్ ఇవ్వాల్సింది, కంప్లైంట్ చేయాల్సింది నీ పర్వ్యూలో, నీ విజన్లో కాదు, అవసరము లేదు. అది ఇన్ఫార్మ్ చేయాలంటే యూ కెన్ బి అనానమస్. నేనే చేస్తున్నా, నేనే గొప్పవాడిని, నేను మంచోడిని, నా మంచితనం ఎంత మంచితనం అంటే ఆ మంచితనాన్ని ప్రపంచం గుర్తించాలి అనే దాంట్లోకి వెళ్ళదు. ఐ ఫీల్ సో కనెక్టెడ్. ఎందుకంటే దిస్ హ్యాపెండ్ విత్ మీ ఓన్లీ. స్కూల్లో నేను లిటరలీ నేనేం కంప్లైంట్ చేయను, బట్ అందరూ కాపీ చేస్తుండే. ఐ వాజ్ లైక్ అప్పుడు కొంచెం ఇన్నోసెంట్, కొంచెం డీసెంట్ ఉండేలే, నాట్ లైక్ దిస్. అప్పుడు అందరూ క్లాస్ రూమ్లో ఎవరో ఒకరు కాపీ చేస్తారు కదా, సార్కి డౌట్ వస్తే ఎవరిని అడగరు, లుంబిని కమాన్ ఎవరు అంటే అప్పుడు నేను చెప్పేదాన్ని ఐ యూస్ టు బి విలన్. అందరూకి ఎగ్జామినేషన్ టైంలో అయితే నేను దూరంగానే కూర్చునేదాన్ని. దట్ హ్యాపెండ్ విత్ మీ. ఎవరన్నా అడిగితే చెప్పడం యువర్ గుడ్ క్వాలిటీ. అట్ ద సేమ్ టైం అలా ఫ్రెండ్స్ కనుక అలా సెపరేట్ అవుతున్నారంటే బీయింగ్ ఇన్ రైట్ పాస్ చాలా పోతాయి. బట్ అది మనకు బ్యాక్ ఫైర్ అవుతుంది కదా. అయ్యో, శ్రీరామచంద్రుడికే అయింది, తండ్రి మాట వినందుకు అడవికి పోయాడు. బ్యాక్ ఫైర్ అబ్సల్యూట్లీ. నేను చెప్తున్నాను కదా, శ్రీకృష్ణ పరమాత్ముడే ధర్మం సైడ్ ఉన్నందుకు పడ్డాయి చాలా చాలా ఆయన కూడా శాపగ్రస్తుడు. సో పాయింట్ ఈస్, ఇన్ ఎ రైటియస్ పాత్ చాలా కష్టాలు వస్తాయి. మేము రోజు ఎవ్రీడే, ఈవెన్ టుడే ఐ రీడ్ 2 hours. ఏదైనా మంచి ఆర్టికల్స్ వస్తే, కొత్త న్యూస్ వస్తే, ఇప్పుడు సైకాలజీ మీద ఏదైనా వస్తే అవి చదువుకుని అరే ఇది ఇలా చెప్తే పేషెంట్స్కి అర్థమవుతుందేమో అనేటట్టు ట్రై చేస్తాం కదా. కానీ అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ మనం ఎంత చెప్పినా పేషెంట్స్ కానీ ఎవరైనా క్లయింట్ కానీ ఎవరైనా ఇట్లా వినేవాళ్ళు వాళ్ళ యాంగిల్లోంచి ఆలోచిస్తారు. కాబట్టి అవర్ రైట్ దే విల్ నాట్ మ్యాచ్. అలా మ్యాచ్ కానప్పుడు దెర్ ఇస్ కాల్డ్ ఫ్లోర్ థియరీ అని. నేను 5th floor నుంచి చూస్తున్నా, వాళ్ళు 2nd floor 3rd floor నుంచి చూస్తున్నారు. సో వాళ్ళకి నేను చూసేది కనిపించదు. ఓకే, సో అందుకని దే విల్ ఫీల్ బ్యాడ్, దే విల్ నాట్ బి ఎట్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ. సో ఉంటుంది. సో అందుకే అంటాను, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, చూజ్ రైటియస్నెస్. అదేమవుతుందంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆమె క్లెయిమ్ చేసుకోవడం కోసం చేయట్లేదు, షీఈ్ లైక్ దట్. అండ్ ఒకటే మాట, కలికాలంలో మనం గెలవాలి అంటే దిస్ ఈస్ ద ఓన్లీ వే. గెట్ సత్యం ఇన్ టు యువర్ లైఫ్, ట్రూత్. నేను చెప్పకపోవడమే అనరా, వాడు చెప్తే చెప్పేస్తాడు, ట్రూత్ మీదే ఉంటాడు వాడు అనే ధైర్యం వచ్చిందనుకోండి, మీరు నమ్మరు, అసలు అన్నీ మారుతాయి. నేను ఎప్పుడు చెప్తుండే, ఒక పొలిటీషియన్ ఎందుకు గెలిపిస్తాము, వాడు మాట ఇచ్చాడంటే నిలబెడతాడని గెలిపిస్తాడు. లాస్ట్ టైం మాట ఇచ్చాడుగో 90% ఫుల్ఫిల్ చేశాడని గెలిపిస్తారు. ఒక డాక్టర్ మాట మీరు చెప్పండి సార్, మీరు చెప్పినట్టు మేము మందులు వేసుకుంటామంటారు. సో అలాగా సత్యము, నీ వాక్కుని నువ్వు కంట్రోల్ చేసుకుని కరెక్ట్ మార్గంలో పెడితే నీకు పుట్టని డబ్బు ఉండదు, నీకు రాని లక్ష్యం ఉండదు, నువ్వు ఛేదించని గెలుపు ఉండదు. దాన్ని అయ్యో నేను మంచివాడిని అయ్యో అని పాపం మంచితనంకి పోకూడదు. 2 రకాల మంచితనాలు, మంచి పాపం. మంచి, నేను ఎంత మంచిగా ఉన్నాను సార్, నన్ను అందరూ తొక్కేస్తున్నారు సార్ అంటారు, అంతేలే నా లైఫ్ ఇంతే అని అనుకుంటా. అట్లా అయ్యో పాపం మంచోడిని, నేను ఎంత మంచోడిని అంటే కాదు. షుడ్ బి స్ట్రాంగ్. చేతిలో బాణం ఉంటుంది, నీకు బాణం వేయాల్సిన అవసరం వస్తే బాణము వేస్తాము. అలాగని నేను ఎవ్వరి జీవితాన్ని డిస్టర్బ్ చేయను. ఇట్స్ డిఫికల్ట్, బట్ దట్స్ హౌ యూ డూ ఇట్. అండ్ అలా చేసుకున్నవాడు నిజంగా ఒక స్టెప్ బెటర్గా లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు. బెటర్గా బతుకుతాడే. ఎక్కువ డబ్బులు వస్తాయో కాదు పాయింట్ ఇక్కడ. హ్యాపీ ఇక్కడ నుంచి ఒక 1000 kgs బరువు దించి పక్కన పెట్టినట్టు ఉంటుంది. మైండ్లోంచి ఒక టన్ బరువు పక్కన పెట్టినట్టు ఉంటుంది. ఐఎమ్ లైక్ దిస్, మంచిగా ఉన్నా, ఎవరిని ఇబ్బంది, అసలు నో బరువు ఎట్ ఆల్. ఆ బరువు లేకుండా ఉండేది ఒక్కసారి బ్రతికితే దెన్ యు ఆర్ హ్యాపీ. ఒక ఆయన సమ్ 40 lakhs అప్పు చేస్తాడు, అక్కడెక్కడ చేసి, సార్ నేను ఎబ్స్కాండింగ్ అయిపోతున్నా సార్ ఇప్పుడు అని ఫోన్ చేశాడు. నేను పారిపోవాలనుకుంటున్నా సార్, ఏదో మీ వీడియో చూసాను, మీతో మాట్లాడాలనిపించి చేశాను. పారిపోవాలి, నేను పారిపోతా సార్, కానీ ఒక 1 year తర్వాత మీరు ఎట్లాగైనా నాకు ఏదైనా మంత్రోపదేశం చేస్తే నేను చేసేసుకుని మంచిగా డబ్బులు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అందరు తెలిసి చెప్పేయి, బస్ నేను ఇవ్వలేకపోతున్నా, అదే లేవు డబ్బులు ప్రస్తుతానికి లేవు, బట్ నేను డెఫినెట్లీ తీరుస్తాను అని ఒకసారి మాట్లాడవాడు. అమ్మో ఎల్లుజ కొడతాడు, కొడితే హ్యాపీగా తనులు తిను ఫస్ట్.
ఎందుకంటే తప్పు చేశాం కదా, దానికి అనుభవించేసేసి దెన్ యూ అట్లీస్ట్ నౌ యూ గెట్ ఇన్ టు దట్ గ్రిట్ దట్ నేను చేస్తా, నేను సంపాదిస్తా. నాకు అంటే ఇన్నో ఏం నేర్చుకోలేదు సార్, నేను నేర్చుకో, ఇప్పుడు వర్క్ నేర్చుకో, ఇప్పుడు డ్రైవింగ్ చేయి, ఇప్పుడు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టు. దట్స్ హౌ యూ ప్రిపేర్ యువర్ బాడీ. సో కష్టమే, బట్ చేయడం ఇస్ సో ఇంపార్టెంట్. ఓకే ఓకే, ఐల్ పిక్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ థింగ్. సో ఎక్స్ట్రా ఎఫర్ట్స్ రిలేషన్షిప్లో మెన్ కానీ విమెన్ కానీ ఎలా పెట్టాలి? యా, ఎప్పటిదాకా అయితే మనం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్నామో అనుకుంటున్నామో వాడికి ఏదో నేను మెహర్బానీ చేస్తున్నా, అర్థం చేసుకోవడం అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్, ఈ ప్రపంచంలో ఈ ఒక్క రూల్ తెలుసుకోవాలి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ అదర్స్. నువ్వు పెట్టే ఎఫర్ట్ నీ కోసమే, నీ ప్రశాంతతకే, నీ రైటియస్నెస్కే, నీ కరెక్ట్నెస్కే, నీ లైఫ్కే, నీ హ్యాపీనెస్కే, నీ మనుషులకే. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏదైనా గొడవ వచ్చింది, నేను ఫస్ట్ వచ్చి సారీ చెప్తే కానీ నువ్వు కరగవు. ఓకే, హ్యాపీగా చెప్పు, టేక్ దట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. మంచిగా యాజ్ అన్ ఆపర్చునిటీ తీసుకుని నువ్వు ముందుకు వచ్చి చెప్పు సారీ, ఏం కాదు, ఏమీ కాదు, ఎప్పుడు నేనే చెప్పాలి సార్, ఎప్పుడు చెప్పు, ఏమీ కాదు. యు సీ దెర్ ఇస్ అ మ్యాజిక్ బిహైండ్ ఇట్. ఎప్పటిదాకైతే ఎప్పుడు నేనే చెప్పాలన్నావు, దెర్ ఇస్ అ పొగరు ఇన్ ఇట్. బట్ దర్ ఇస్ అ హ్యూమన్ టెండెన్సీ కదా, ఎప్పుడు మనమే చెప్తుంటే అవతల పర్సన్ దగ్గర నుండి ఒక టైంలోనే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అబ్సల్యూట్లీ హ్యూమన్ టెండెన్సీ అనుకుంటాం, కాదు. అబ్సల్యూట్లీ హ్యూమన్ టెండెన్సీ ఏంటి తెలుసా, మనకు ఆ రిలేషన్ కాపాడుకోవాలి అనుకుంటే అసలు ఆ ఫైట్లోకి వెళ్ళాం నెక్స్ట్ టైం. ఐ నో ఇట్. నా స్టోరీ ఎటు వెళ్తుంది ఇప్పుడు నేను చెప్తా ఒక ఈజీ అండ్ సో దట్ అర్థమవుతుంది. ఒక ఆయన ఆఫీస్ వర్క్ చేసుకుని ఇంటికి వస్తాడు. రాగానే ముందు ఈ విల్ చేంజ్ అండ్ ఈ విల్ వాచ్ టీవీ, ఒక హాఫ్ అన్ అవర్ టీవీ చూసి కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం ఫోన్ స్క్రోల్ చేసుకుని స్లోగా వెళ్ళాక డిన్నర్ చేశాక రూమ్ సర్దుకుంటాడు. ఓకే. వైఫ్ కొంచెం ఆమె షిఫ్ట్ ఒక 1.5 hours 2 hours లేట్ వస్తుంది ఇంటికి. రాగానే ఇల్లంతా చూసి ఇక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి, ఏమున్నాయి, అసలు ఏం చేస్తున్నావు అని చెప్పి గొడవ అవుతుంది. తను అంతా సర్దేసుకున్నాక రిలాక్స్ అవుతుంది. ఇతను రిలాక్స్ అయ్యాక సర్దుకుంటాడు. జస్ట్ ఒపీనియన్ డిఫరెన్సెస్. నా ఐడియాలజీ నీ ఐడియాలజీతో ఫైట్ చేస్తుంది. ఓకే, ఇద్దరు నా ఐడియాలజీ కరెక్ట్ అని ప్రూవ్ చేసుకునే దాంట్లో గొడవలు అవుతాయి ఎప్పుడు కూడా. ఆల్ కైండ్స్ ఆఫ్ గొడవ. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను. అలసిపోయి ఇంటికి వచ్చిన వాడు ఇలా రిలాక్స్ అవ్వచ్చు, అలా రిలాక్స్ కూడా అవ్వచ్చు. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, ఇంకా గొడవ ఎలా గొడవ అవుతుందంటే, మీ ఇంట్లో వాళ్ళు ఏం నేర్పించలేదు, నీకేం బుద్ధి లేదు, నీకు సిగ్గు లేదు, అసలు మీరు అప్పుడెప్పుడు ఎట్లా పెరిగావు, అసలు అమ్మాయిలు ఇలాగే ఉంటారా, ఆ అమ్మాయిలు ఇలాగే ఉంటారా, అసలు నువ్వు అలా మాట్లాడకు, మొగాడితో ఇలా మాట్లాడతావు, హస్బెండ్ అనే విలువ లేదా, ఈ టైప్లో చాలా వెళ్తాయి. ఎంతవరకు వెళ్ళిపోతాయంటే మాటలు, పిల్లలు చూస్తున్నారు ఇప్పుడు అరవకు, పిల్లల ముందే నేను కొడతాను, ఈ టైప్లో వచ్చేస్తుంది. మొత్తం గొడవలు పెద్దగా అయ్యాక ఒక 2 days ఇద్దరు ఏడ్చుకుంటారు. ఓకే, ఇద్దరు వాళ్ళ స్ట్రాటజీలు అన్నీ వేస్తారు. నా రీసెంట్ బుక్ ద అన్షాకిల్డ్ అని, ఆ బుక్లో నేను రాశాను ఇది. దట్ ఎందుకు గొడవ పడతారు, ఎందుకు లాజికల్గా ఉంటారు, దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దీనిలో వస్తుంది. ఏమని వస్తుందంటే, ఒక హస్బెండ్కి ఒక మేల్ ఈగో అనేది ఉంటుంది కదా, ఆ మేల్ ఈగోని ఇలా హ్యాండిల్ చేయాలని, కానీ ఇట్లా చేయాలా అని టెక్నికల్ వాడతారు. అలా అన్ని టెక్నికల్ అయిపోయాక ఒక సింగిల్ పాయింట్కి వచ్చాక వాళ్ళు నేను చెప్పే ఒకటే, ఓకే ఎక్కడికి వెళ్తుంది ఫైట్, సరదాగా తీసుకెళ్ళండి, మైండ్లోనే ఫైట్. వచ్చాను నేను, అక్కడ ఎందుకు టవల్ పడేసావు, లేకపోతే ఎందుకు ఇలా చేసావు, మా అమ్మ వాళ్ళను ఆ మాత్రం కేర్ చేయవా, ఇలా అన్నీ వచ్చాయి. లాస్ట్కి ఏమవుతుంది, ఒక 1 week 10 days ఏడ్చుకున్నాక మళ్ళీ ఇద్దరు అక్కడికే వెళ్ళాలి. ఓకే, ఆ 1 week 10 days జర్నీ మైండ్లో చెప్పేసుకుని ఎక్కడికి పోదు, వేస్ట్, ఎందుకు, మీ ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్, ఇంక ఇప్పటికైతే మారేది లేదు, సో వై అన్నెసరీ ఫైట్. బట్ ఎగ్జాక్ట్లీ అక్కడే పాయింట్. ఇప్పుడు ఈ కరెంట్ టైంలో ఆ గొడవ, ఆ 1 week 10 days గొడవలోనే ఎక్కడికి వెళ్ళదని అనుకునే వాళ్ళ రిలేషన్షిప్ ఉంటుంది. అక్కడ ఏముంది, నాకు ఇష్టం లేకపోతే విడిపోతాము అన్న ఆ చిన్న పాయింట్ దగ్గర స్ప్లిట్. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ పాయింట్ అంటే, అలాంటి తయారు చేసాం మనం అంటున్నాం. ఇప్పుడు దేర్ నో ఆప్షన్ అనుకోండి, మనం అంటే మనకి ఇది ఎందుకు వచ్చింది యాక్చువల్గా, ఇఫ్ దే ఆర్ వెరీ నార్సిస్ట్, కొంతమంది ఉంటారు, దే ఆర్ రియల్లీ మేనియాక్స్, కొడతారు, రక్తం వచ్చేలా కొడతారు, తర్వాత ఇంట్లో వాళ్ళందరితో కట్ చేస్తారు, నార్సిస్ట్ ఉంటారు. అలాంటి వాళ్ళ స్టోరీస్ డిఫరెంట్. నేను అంటుంది, కలిసి ఉండి గొడవబడి
ఎటు కాకుండా ఇప్పుడు 5 ఏళ్ళ పిల్లలు ఉండేసి ఆ గొడవ ఎటు పోదు. అలాంటి వాళ్ళు సఫర్ అవ్వడం ఎందుకు అంట. సో నువ్వు ఎట్టు పోదు, నువ్వు మాట పెంచుకుంటావు ఎందుకు? ఇన్స్టెడ్ ఇంటికి రాగానే హ్యాపీగా ఉండు, ఇద్దరు పొగుడుకోండి, మంచి కష్టపడ్డాం, ఈరోజు ఇంత సంపాదించుకున్నాం, ఇది ఇలా బాగుండే, నువ్వు కూడా ప్రమోషన్ వచ్చా సూపర్, అంత ఫ్యాంటాస్టిక్. హ్యూమన్ బీయింగ్ నీడ్స్ దట్ అప్రిషియేషన్. ఒక అప్రిషియేషన్ చేసుకున్నారు, ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకున్నారు, సర్దుకున్నారు. అలా చేస్తే ద ఫెంటాస్టిక్ థింగ్ ఏంటంటే ఒకసారి ఆ ప్రేమ రాగానే నేను ఇక్కడ టవల్ పడేస్తే మా వైఫ్కి ఇష్టం ఉండదురా అని తీసుకెళ్ళి వాడు బిల్లు వేస్తాడు. ఎప్పుడైతే గొడవగా వస్తుందో నేను ఎందుకు వినాలి అసలు అనే దాంట్లోకి వెళ్ళిపోతాం. ఆ మోడ్లోనే ఫైట్ చేస్తాం, మీరు చూడండి. అండ్ మైండ్ హ్యాస్ దిస్ ఫెంటాస్టిక్ కేపబిలిటీ ఆఫ్ ప్రెడిక్షన్. మైండ్, నేను ఇందాక ఆ రూమ్లోకి ఒక పాము వెళ్ళింది అని చెప్పాను అనుకోండి, మన మైండ్ ఇమ్మీడియట్లీ ఏ కలర్ అంటే ఒక గ్రీన్ కలర్ది అట్లా దూరింది, నేను చూశాను. నువ్వు చీకట్లోకి మీరు వెళ్ళి కింద ఒక తాడు తొక్కిచ్చినా మీరు పాము అనుకుంటారు. బికాజ్ యువర్ మైండ్ హ్యాస్ ఎ సూపర్ డూపర్ కేపబిలిటీ ఆఫ్ ప్రెడిక్షన్. అదే ఇప్పుడు రియల్ లైఫ్లో గొడవలకి అంటే నేనంత వేస్ట్గా అనుకుంటున్నావా అని గొడవ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఏది చెప్తే అది వినడానికి నీ కాళ్ళ కింద చెప్పుని అనుకున్నావు గొడవలు. నేను ఆ మాట అనుకోనే లేదు అసలు, కానీ యూ విల్ ప్రెడిక్ట్ అండ్ యూ విల్ ఫైట్. ఆ ఇమాజినేషన్లోనే ఎక్కువైపోతుంది. అబ్సల్యూట్లీ 99% ఆఫ్ గొడవలు ఇమాజినేషన్లో అవుతుంది. మా దగ్గర కొన్ని వస్తే మేము చెప్తాం టాక్ స్ట్రైట్ అనే లాజిక్కి వెళ్తాం. టాక్ స్ట్రైట్ అంటే గొడవ ఈ టవల్ ఎందుకు ఇక్కడ ఉంది, ఆర్ ఈ రోజు ఎందుకు ఇలా బిహేవ్ చేసావు, ఆర్ బాక్స్లో ఎందుకు ఈ ఫుడ్ పెట్టావు అనే దాంట్లో ఉంటే అక్కడి నుంచి ఎక్కడికో వెళ్తుంది. అంటే టాక్ స్ట్రైట్. ఏమైంది, వంకాయ కర్రీ నీకు ఇష్టం ఉండదు, ఆర్ చికెన్ సరిగ్గా ఉడకలేదు, వాట్ ఎవర్ నాన్ సెన్స్. సో ఆ విషయమే మాట్లాడాలి. దే కెనాట్ టాక్ స్ట్రైట్. తెలుసా ఏం టాక్ స్ట్రైట్ అనగానే ఇప్పుడు కాదు సార్, ఎప్పటి నుంచే మీకు ఇదే ఉంది. నాకు ఏది ఫుడ్ హ్యాబిట్ ఉంటే అది ఇష్టం ఉండదు ఆమెకి, వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందే వింటుందని ఎటో వెళ్తుంది. అసలు ఫ్రెండ్ లేదు ఇక్కడ గొడవలో, ఇక్కడ అసలు అవన్నీ లేవు. కానీ దే కెనాట్ టాక్ స్ట్రైట్ ఇన్ అ ఫైట్. They cannot talk straight. We all do that. Absolutely. That's how mind works. Yeah. అందుకోసమే మైండ్ని మనము ఒకసారి అర్థం చేసుకుంటే యూ బికమ్ ఎంత లైట్, ప్లస్ దిస్ బికమ్స్ గేమ్. మేము ఎప్పుడైనా ఫైట్ చూస్తే అది చూస్తాం. సి హౌ దర్ మైండ్ ఇస్ గ్రాబింగ్ థింగ్స్, ఎక్కడి నుంచో తీసుకొచ్చి ప్రెడిక్ట్ చేసి గెస్ కొట్టి ఫైట్ చేస్తారు. నిజంగా గెస్ కొట్టి వాడు అసలు అలా బాస్ రూమ్లోకి వెళ్ళాడు, బయటకు వచ్చాడు, వస్తూ ఇలా చూసి వెళ్ళాడు. మైండ్ హెస్ క్రియేటెడ్, వాడు నా గురించి చెప్పాడు, ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాడు, నన్ను చూసుకుని నవ్వుతున్నాడు, వీళ్ళు బాస్ మాట్లాడేసుకున్నారు, ఇప్పుడు నా మీద పడతారు. అందుకే మేము ఇలాంటి కౌన్సిలింగ్ అవన్నీ చేస్తున్నప్పుడు ఇంత ఓపెన్గా మాట్లాడే టైం ఉండదు వాళ్ళకి. అందులో వాళ్ళ ఈగోలు అడ్డొస్తాయి, డైరెక్ట్గా చెప్పలేము, అది కాదని మీరు తప్పంటే ఒప్పుకోరు. అందుకోసమే ఇలాంటి టాక్ ద్వారా అయినా వాళ్ళకి తెలిసేది ఏంటంటే ఐ షుడ్ నాట్ బి సో నా మైండ్ ఇటు పెడితే అటు తిప్పుతుంటే వెళ్ళొద్దు, నేను ఆగాలి అక్కడ. ఐ షుడ్ థింక్ ఈ ఫైట్ ఎటు పోదురా బాబు, అన్నెసరీ ఎందుకు ఫైట్, మంచిగా హ్యాపీగా నేను గెస్ట్ చేయను, వాడు నిజంగా నా దగ్గరకు వచ్చి బాస్కి నీ గురించి చెప్పాను, నువ్వు అయిపోయావురా అన్నప్పుడు అప్పుడు మాట్లాడుకుందాం, ఎందుకు ఇప్పటి నుంచి టెన్షన్. చాలామంది ఇమాజిన్ చేసుకుంటారు. యూ లివ్ ఇన్ దట్ పర్సెప్షన్, యూ లివ్ ఇన్ దట్ ఇమాజినేషన్, అండ్ అక్కడ గొడవలు అవుతాయి. ఇది ఎన్ని రకాలుగా వెళ్తుంది తెలుసా మైండ్. అయ్యో మేము చెప్తాం మెడిటేషన్లో కూర్చోండి సార్, నా కళ్ళ ముందు బ్లూ కలర్ కనిపించింది సార్ అంటే నాకేదో అయిపోతుందా, కుండలిని శక్తి వచ్చిందా అనుకుంటా. సో దే విల్ డూ ఎవ్రీథింగ్. మైండ్ ఇమాజినేషన్లో ఏదైనా చేస్తుంది. సో షుడ్ బి కేర్ఫుల్. అండ్ ఇది ఒక మనుషుల్ని చదివే పర్స్పెక్టివ్ నుంచి బ్యూటిఫుల్ ఉంటుంది లైఫ్. ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ నో దట్ ఆర్ట్. ఎక్కువ నేను గెసెస్ కొట్టను, వాట్ ఈజ్ రియాలిటీ అది చూస్తాను. ఓకే, వాళ్ళు నేను పక్కన రాగానే ఇట్లా అన్నారేంటి అని అంటే దాని మీనింగ్ అని మన మైండ్ స్కాన్ చేస్తుంది. మనకున్న వరల్డ్ మొత్తం నాలెడ్జ్ని స్కాన్ చేసి ఇక్కడ తొక్కానంటే ఇది పామే, తెలివి ఎక్కువ ఉపయోగించేస్తున్నాం. అవసరం లేదంతా. ఆ తెలివేదో నీ డెవలప్మెంట్కి, నీ గ్రోత్కి, నీ నాలెడ్జ్కి, ఇంప్రూవ్ చేసుకోవడానికి, సాధనకి, ఫిజికల్ స్ట్రెంగ్త్కి వాటికి వాడుకోవాలి. ఓకే, బట్ యా యూజువల్లీ ఎవరైనా బీ పాజిటివ్ అంటారు కదా. సో మనం పాజిటివ్గానే ఉంటాం, పాజిటివ్గానే ఆలోచిస్తాం అనుకోండి. చుట్టుపక్కల జరిగే నెగిటివిటీ ఆర్ మన బ్యాక్ సైడ్ జరిగే నెగిటివిటీని మనము అస్సలు గెస్ కూడా చేయలేము. దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉండే పీపుల్ కూడా ఉంటారు కదా. సో లైక్ బీ ప్రాక్టికల్ ఆర్ బీ పాజిటివ్ అంటే అసలు యాక్చువల్ మీనింగ్, ట్రూ సెన్స్ ఏంటి? బీ పాజిటివ్ అంటే నాట్ బీ వీక్. ఓకే,
నేను పాజిటివ్గా ఉంటాను నా దాంట్లో. డజంట్ మీన్ ఎవరైనా వెనక నుంచి వచ్చి నాకు ఏదైనా చేస్తున్నారు, ఏదైనా ఇంజూరీ చేస్తున్నారు అంటే నో, ఐ విల్ నాట్ టేక్ దట్. సో దట్స్ హౌ బీ పాజిటివ్లో నేను ఐ మీన్ రైట్ పాత్, రైట్నెస్, ఐ మీన్ అ పాజిటివ్ సెన్స్. నాకు ఏది జరిగినా సరే వీళ్ళందరూ కలిసిపోయారను, లేకపోతే అయ్యో నాతోనే ఇట్లా జరుగుతున్నాను, నాకు ఆపర్చునిటీ పోతుందని అట్లా ఉండా. ఈ ఆపర్చునిటీ కాకపోతే నాకు 100 ఆపర్చునిటీలు వస్తాయి. నేను ప్రతిదానికి భయపడిపోతూ బ్రతకాల్సిన అవసరం లేదు అనేది పాజిటివ్నెస్. ఏదైనా సరే లైఫ్లో ఏది జరిగినా అల్టిమేట్లీ వీఆర్ ద విన్నర్స్. మనము ఇంత బ్రతుకుతాం కదా, ఎప్పుడు హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నెవర్ ఎట్ లాస్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లాస్ ఇన్ దర్ మైండ్ ఓన్లీ. వాళ్ళు ఓన్లీ ఇన్ ద లాస్, ఆ మైండ్లోనే బ్రతుకుతారు. బయట దెర్ ఇస్ రియలీ నో లాస్. నేను చెప్తున్నాను కదా, పెద్ద పెద్ద కోటీశ్వర్లు కొడుకులు, కూతుర్లు, పిల్లలు కోటీశ్వర్లు దెమ్సెల్స్. ఓకే, వాళ్ళకి ఏం నష్టమే లేదు, అన్నీ ఉంటాయి. కానీ ఇంట్లో చిన్న గొడవల వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోవడం కానీ, లేకపోతే వాళ్ళు ఆ డబ్బుల కోసం వాటి కోసం చేసుకునే స్పాయిల్ కానీ, అన్నీ వీటి నుంచే. యూ హ్యావ్ ఎవ్రీథింగ్, యు ఆర్ ఇన్ ఎ పాజిటివ్ సైడ్ ఓన్లీ. నెగిటివ్కి పోలేం అన్లెస్ యూ ఇమాజిన్ థింగ్స్, అన్లెస్ యువర్ మైండ్ కీప్స్ ఆన్ ఇమాజినింగ్ అండ్ అది చేసుకుంటే తప్ప ఏం పోదు. ఓసారి పోతే ఓసారి వస్తాయి, ఓసారి పోతే వస్తాయి. ఇట్ ఈస్ హౌ యువర్ లైఫ్ వేవ్స్ అనేది తెలుసుకుంటే యూ విల్ నెవర్ గో అవే. ఎందుకు పాజిటివ్గా ఉండాలంటున్నా అంటే, నీ మైండ్ విల్ పుల్ యూ డౌన్ ఈజీలీ. మైండ్ అనేది ఒక ఊబిలో పడ్డ ఏనుగు లాంటిది అంటారు యోగ వాసిష్టంలో. ఓకే, ఊబిలో పడ్డ ఏనుగు అంటే అర్థం ఏంటంటే, నార్మల్గానే ఎందులో గోతులో పడితే ఏనుగుని యూ కెనాట్ పుల్ ఇట్ అవుట్, హెవీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఊబి ఆర్ క్విక్ శాండ్లో యు ఆర్ ఇంకా పవర్ఫుల్గా గుంజుతుంది మైండ్. సో నెగిటివ్ సైడ్కి వెళ్ళాము అంటే టకటకటకట దిగిపోతాం. టు ఫాల్ డౌన్ ఇట్ ఈస్ ఈజీ, బట్ టు క్లైంబ్ ఎ మౌంటైన్ యూ నీడ్ పర్పస్. ఆ పర్పస్ బీయింగ్ పాజిటివ్, దట్ వాట్ ఎవర్ ఐఎమ్ ట్రయింగ్, ఐఎమ్ గివింగ్ మై ఫుల్ మైట్, గివింగ్ మై ఫుల్ ఎఫర్ట్. నేను ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు బాస్, ఐ విల్ గో అహెడ్. మేబీ దెర్ ఇస్ ఎ సెట్ బ్యాక్, మేబీ దెర్ ఇస్ ఎ లాస్, మేబీ ఐ మే గో బ్యాక్ 2 steps, బట్ ఐ విల్ గో అహెడ్. నాకు ఐఎమ్ వెరీ పాజిటివ్ అవుతుంది నా లైఫ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో పిల్లలందరికీ మేము నేర్పించేది జస్ట్ బీ పాజిటివ్ అనే వర్డ్ ఇస్ సో పవర్ఫుల్ దట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే అయిపోయింది, నన్ను అందరూ ఏదో అనేసుకుంటారు, నేను ఇంకెందుకు పనికిరా అనే దానిలోకి వెళ్ళనే ఏం కాదురా, వెళ్తూనే ఉంటుంది లైఫ్. నీ గురించి ఆలోచించే టైం ఎవ్వరికీ లేదు, ఎవ్వరికి లేదు, అంత సీనే లేదు. నిజంగా ఇది ఎంత ట్రూ అంటే, నిజంగా మన అంత హ్యాపీగా బరువు దించేసుకుని బ్రతికామనుకో, వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు ఏమనుకున్నారు, నా పరువు ఏం పోయింది అని ఒక బ్యాచ్, పరువు ఏం పోయినా పర్లేదు నేను ఇట్లాగే ఉంటాను అనుకునే బ్యాచ్. ఆ రెండింటిని మధ్యలోకి తీసుకొచ్చి ట్రూగా వెళ్తుంటే సరిపోతుంది. అండ్ లైఫ్ ఎట్టు పోదు. ఈ డిప్రెషను, వరీ, యాంగ్జైటీ అంతా నీ బ్రెయిన్లో క్రియేట్ చేసుకున్న నాన్సెన్స్. దాన్ని పక్కన పెట్టేసేసి హ్యాపీగా పాజిటివ్గా ముందుకెళ్ళిపో. ఈరోజు లేచా చేస్తున్నా, వాట్ ఎవర్ ఎఫర్ట్ ఐ కెన్ డూ, ఐఎమ్ డూయింగ్ ఇట్, అంతే. ఏదైనా టైం పడుతుంది, ఏదైనా టైం పడుతుంది. ఈరోజు ల్యాండ్ కొన్నాను, రేపు పొద్దున్న పెరగదు ల్యాండ్ రేట్, ఓ 10 ఏళ్ళు పడుతుంది. ఈరోజు మ్యూచువల్ ఫండ్లో పెట్టాను, ఓ 10 ఏళ్ళు పడుతుంది. లేకపోతే నేను ఏదైనా కంపెనీ పెట్టాను, 10-12 years పడుతుంది, టైం పడుతుంది. ఎనీ గ్రేట్ థింగ్స్ టైం పడుతుంది. సో సమ్ టైమ్స్ సెట్ బ్యాక్, సమ్ టైమ్స్ దట్స్ ఓకే. బీ వెరీ వెరీ పాజిటివ్. ఏమి కాదు, పాజిటివ్గా లేకపోయినా నీ జీవితంలో అన్నీ నష్టం జరిగినా ఏమి కాదు. అన్నీ ఈరోజు నుంచి లిస్ట్ రాసుకు మా దగ్గరకు వస్తారు. ఇట్లా సార్ గత 40 yearsగా నేను అన్ని ట్రబుల్సే ఉన్నాయి సార్ నాకు లైఫ్, అయినా ఏం కాదు. ఇప్పుడు నువ్వు ఆ ట్రబుల్ని కరెక్ట్ చేయాలనే రన్నింగ్లో నీకేదో ఆయాసం వస్తుంది. ఓకే, ట్రబుల్స్ ఉన్నాయి, అన్ని ట్రబుల్స్ లిస్ట్ రాసుకో, పక్కన పెట్టు, హ్యాపీగా అన్నం తిను, హ్యాపీగా ఉండి ఇప్పుడు ప్రస్తుతానికి హ్యాపీగా పడుకోగలవా, పడుకో. దెన్ నీ తెలివిని వాడి యూజ్ యువర్ బుద్ధి. బ్రెయిన్లో 4 కాంపోనెంట్స్, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం అంటాం. బుద్ధిని వాడుకోవాలి. బుద్ధి పెట్టి వాట్ బెస్ట్ ఐ కెన్ డూ నౌ, ఇప్పుడున్న సినారియోలో వాట్ బెస్ట్ ఐ కెన్ డూ, ఆ బెస్ట్ నా సైడ్ నుంచి లోపం లేకుండా చేస్తున్నాను, అంతే పాజిటివిటీ. ఈరోజు పాజిటివిటీ ఏంటంటే, ఇప్పుడు నాకున్న కేపబిలిటీలో ఇంత చదవాలండి, చాలా సిలబస్ ఉండిపోయింది అన్నాడు అనుకో, సరే ఎంతసేపు బాధపడితే సిలబస్ అవుతుంది? ఇప్పుడు పుస్తకం తీసి చదవడం స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఆ కొంచెం అన్న అవుతుంది. సింపుల్ యాజ్ దట్. ఎంత ఆలోచించి చాలా టైం వేస్ట్ చేస్తాను. నాకు మ్యారేజ్ అయ్యాక ఒక లేడీ మ్యారేజ్ అయిపోయాక గ్యాప్ వచ్చేసి ఇప్పుడు చదవలేకపోతున్నానండి కదా, అయ్యో చదవలేకపోతున్నా అంటే ఓం ఫట్ అని చెప్పి ఇవ్వడు. ఖచ్చితంగా నువ్వే కూర్చొని చదువుకోవాలి. సో ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఆలోచనలు
పుస్తకం తీసుకుని చదవడం స్టార్ట్ చేస్తే ఒక రోజు ఎక్కదు, 2 రోజులకి ఎక్కదు, 3 రోజులకి ఎక్కదు, తర్వాత బోర్ కొడుతుంది, మళ్ళీ బ్రింగ్ ఇట్ బ్యాక్ అండ్ డూ ఇట్. దట్ ఈస్ హౌ బీయింగ్ పాజిటివ్. డూ యువర్ వర్క్ సింపుల్గా, అంతే. మనం స్టార్ట్ చేస్తాం కదా దట్ విమెన్ కమిటింగ్ క్రైమ్స్ అనేది, అంటే ఇది నార్మలైజ్ అవుతుందా అన్న ఒక క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది. అంటే మేబీ చాలా ఏజెస్ నుండి ఆ సప్రెషన్ వల్ల ఇప్పుడు అలాంటి ఏమన్నా ఎఫెక్ట్స్ బయటపడుతున్నాయి అనుకోవచ్చా సొసైటల్ ప్రెషర్ నుండి? ఇప్పుడు చూపిస్తున్నాం కాబట్టి మీడియా వల్ల క్రైమ్ చేసేవాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి నుంచి ఎప్పుడూ ఉన్నారు. ఓకే, సో మనము అట్లా చెప్పట్లేదు. ఒకవేళ ఇట్లాంటి క్రైమ్స్ పెరుగుతున్నాయి అంటే మనము మన చుట్టూ ఎన్విరాన్మెంట్ని చెక్ చేసుకోవాలి. ఎప్పుడు ఎనీ క్రైమ్ ఇస్ దేర్, మన ఎన్విరాన్మెంట్ కరెక్ట్ లేకపోతేనే అవుతుంటుంది. ఓకే, సో ఒకప్పుడు ఈవినింగ్ బయటకు వెళ్ళాలి అంటే ఎవడేమనేవాడో అని, ఇప్పుడు ఆ భయం లేదు, చాలా మటుకు తగ్గింది. అట్లాగా మనము సొసైటీని ఇంకొంచెం పకడ్బందీగా ప్రాపర్గా విత్ ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడుపుకుంటే అండ్ ఆ భయం ఉంటే, ఎవరికైనా తప్పు చేయాలంటే ఆ భయం ఉండాలి. భయం ఉంటే అండ్ భయం తర్వాత ఆ పనిష్మెంట్ సీరియస్గా ఉంటే, దెన్ అట్ ద సేమ్ టైం అందరికీ ఒక హ్యాపీనెస్ కోషంట్ ఉంటే, అందరూ దే ఆర్ ఇన్ దేర్ ఓన్ లిమిట్ అండ్ జోన్ ఉంటే బాగుంటాయి, తగ్గుతాయి. సో అందుకని ఇవి నేర్పించాలి. మనం ఒక హస్బెండ్కి నేర్పించాలి దట్ అరే వైఫ్ అంటే ఊరికి ఎంతసేపు ఇంటికి వచ్చి అరిచేవాళ్ళు కాదు, ఆర్ వైఫ్ కనిపించాలి ఇంకా బయటకు వెళ్తున్నా కాబట్టి నేను ఏది పడితే అది మాట్లాడకూడదు. ఈ బ్యాలెన్స్ తీసుకొస్తే అన్నిట్లో బాగుంటాయి. ఓకే, సో ఇది ఎంతవరకు ఎంత డీప్గా వెళ్తుందంటే దట్ ఇద్దరి అండర్స్టాండింగ్. నేను ఫస్ట్లో అన్నాను కదా వెస్టర్న్ నాలెడ్జ్ లాగా, ఇప్పుడు వెస్టర్న్తో ప్రాబ్లం ఉండేంటంటే వాళ్ళే ఒక కనిపెడతారు, అందులోంచి వాళ్ళే ఒక మిస్టేక్ జరుగుతోంది అని చెప్తారు. ఆ మిస్టేక్ జరిగిన దాన్ని కరెక్ట్ చేయడానికి మళ్ళీ మేము కొత్త లాజిక్ తెస్తారు. ఈ కొత్త లాజిక్లోంచి ఒక కొత్త మిస్టేక్ వస్తుంది. ఓకే, అందుకోసం మనకి మంచిగా మట్టి పాత్రల్లో వండుకొని తింటుంటే లేటెస్ట్ అని చెప్పి తయారు చేస్తాం. అది చేశాక దానిలోంచి క్యాన్సర్ వస్తుందని మనకి కొన్ని ఏళ్ళ తర్వాత తెలుస్తుంది. ఈ క్యాన్సర్ రాకుండా కొత్తది మేము కనిపెట్టామని చెప్పి ఇంకోటి ఇస్తారు, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో యూ సీ ద ప్రాబ్లమ్ క్రియేటెడ్, న్యూ ప్రాబ్లమ్ క్రియేటెడ్, సొల్యూషన్ గివెన్, ప్రాబ్లమ్ క్రియేటెడ్, సొల్యూషన్ గివెన్ లాగా తిరుగుతుంటుంది. అలాగా మేల్ అంటే గొప్ప కాదు, ఫీమేల్ కూడా గొప్పే అనేది ఐడియాలజీ, ఒక ఐడియాలజీ తీసుకొస్తారు. అసలు మనకి ఫీమేల్ మేల్ అనేది కాదురా, అందరు ఈక్వల్. అసలు మాట్లాడకండి, మేల్ ఎవరో ఫీమేల్ ఎవరో, మేల్ బయటకు వస్తారా ఫీమేల్ బయటకు వస్తారా కాదు, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఎవ్రీవన్, క్లియర్ అండ్ ఫినిష్. అందులో మేల్ కాదు ఫీమేల్ కాదు, ఇట్స్ ఆల్ ఈక్వల్. ఎవడన్నా నువ్వు ఆడదానివి ఇంట్లో ఉండాలంటే ఊరుకోం, నువ్వు మగాడు కదా నీకు ఎక్కువ ప్రివిలేజ్ ఉండాలంటే ఊరుకోం, సేమ్ ఈక్వల్, అంతే లాజిక్. కానీ ఇలా దీన్ని బ్యాలెన్స్ని ఇట్లా హైడ్ చేస్తే వీళ్ళు తక్కువ, మళ్ళీ వీళ్ళు కొన్ని రోజులకి ఇలాగా దర్ ఇస్ అ లాజిక్ కాల్డ్ హారిజాంటల్ ల్యాడర్. ఓకే, అందరు ఈక్వల్గా ఉండరు. నువ్వు నా ల్యాడర్ పెద్దది నీ ల్యాడర్ చిన్నది చేస్తే వీళ్ళు ఓ రోజుకి నాకు ఈ ల్యాడర్ కావాలని చెప్పి ఇటు గుంజుకుంటారు. సో దట్ వే యూ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. సో ఎవరు పైకి ఎక్కినా ఎవరు కిందకి ఎక్కినా ప్రాబ్లం, బికాస్ వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ వన్ సొసైటీ, అందరు ఈక్వల్గా ఉండాలి. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ అంత ఈజీ కాదు, ఐఎమ్ వెరీ షూర్. అంత ఈజీగా పేట్రియార్కల్ సిస్టంలో ఉండి అందులోంచి బయటకు వచ్చి మేల్ డామినేషన్ నుంచి బయటకు వచ్చి ఫైట్ చేస్తున్న వాళ్ళకి ఇట్స్ నాట్ ఈజీ, చాలా కష్టం. కొంతమంది అయితే మేల్ ఇగోయిస్టిక్తో ఉండి అసలు భార్య అంటే ఇట్లా ఉండాలనే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి అసలు ఎట్లా ఉండాలంటే అమ్మ బాబోయ్ అనిపించాలి. అట్ ద సేమ్ టైం వీళ్ళని అంతే బ్యాలెన్స్డ్గా తీసుకొస్తే సొసైటీ విల్ మూవ్ ఫార్వర్డ్. లేకపోతే మనం నువ్వెక్కువ అనే గొడవలో ఉండిపోతాం. సో అందుకోసమే ఈ సిస్టమ్ని చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేసుకోవడానికి మన ఇండియనైజ్ మెథడ్స్లో భారతీయతతో పాటు అందులో ఎక్కడ మిస్టేక్స్ ఉంటే కట్అవుట్ అండ్ ప్రాపర్లీ మేక్ ఎ నైస్ వన్, రాదర్ దాన్ వెస్ట్ నుంచి తెచ్చుకొచ్చి మన ఐడియాలజీని సగం ఇటు పిల్లల్ని సగం చేసేసి అదో టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్లో పెట్టకూడదు. అందుకే తెలియకవుతున్నాయి. ఇప్పుడు మా అమ్మ మా ఏదో ప్రేమను ఒప్పుకోలేదు అని చెప్పి వెనక నుంచి తల మించి కొట్టి చంపాల్సిన అవసరం లేదు అనేది కామన్ సెన్స్. కానీ అమ్మ నా మాట వినట్లే మమ్మల్ని టార్చర్ పెడతాం కానీ చంపేస్తాం అనేదానికి వెళ్ళకూడదు. సో మై ఉద్దేశం ఏంటంటే ఈక్వల్గా వెళ్దాం, ఆ ఈక్వల్ సిస్టమ్ని తయారు చేసుకోవాలి. మన ఫోకస్ అంతా కూడా వీళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టి ఆనందపడడం కాదు, మేలా ఫీమేలా అని గొడవ పెట్టడం పాయింట్ కాదు. ఈక్వల్ ఆపర్చునిటీస్, ఏదో జరిగింది తప్పు దాన్ని కరెక్ట్ చేసే ప్రక్రియలో ఉండాలి. కానీ
ఇప్పుడు అది చేసావు కాబట్టి నేను ఇది చేస్తా, నువ్వు అప్పుడు నన్ను కొట్టావు కానీ ఇప్పుడు కొడతా అనే దాంట్లోకి వెళ్ళకూడదు. దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ బెస్ట్. లేకపోతే మనం ఎట్లాగే వెళ్తాం. ఇప్పుడు జరుగుతున్నాయి, ఇప్పుడు అదర్ కంట్రీస్లో డైవర్స్ ఇస్ నాట్ బిగ్ ఇష్యూ అన్న, ఇప్పుడు తెచ్చుకుంటున్నాం ఇక్కడ, అన్నీ తెచ్చుకుంటున్నాం. సో ఇప్పుడు డైవర్స్ ముఖ్యమా కాదా, మంచిదా కాదా కాదు పాయింట్, కరెక్ట్గా వాడుకుంటున్నామా లేదా. ఒక సిస్టమ్ మనం ఆలోచించి తెచ్చుకున్నప్పుడు దాన్ని యూజ్ ఇట్ ప్రాపర్లీ. దట్ వే మనం ముందుకు వెళతాం లైఫ్లో, లేకపోతే వెనక్కి వెళ్ళిపోతాం. బట్ ఆ ఓవరాల్గా టాప్ వ్యూ 360 వ్యూ చూడరు, మనం అది సిస్టమ్ తెచ్చుకున్నాం అన్నట్టుగా చూడరు. అది నా లైఫ్లో నాకెంత అప్లికబుల్, నాకు ఎంత బెనిఫిట్ వస్తుంది. దట్స్ ద బ్రెయిన్ ప్రెడిక్షన్. అలా వాడుకుంటుంది బ్రెయిన్. నాకు కావాల్సినప్పుడు నేను ఒక కపుల్ చూశాను, ఈ కేసులు వేసే అమ్మ మీద అని, ఇద్దరు డైవర్స్ కోసం వెళ్తున్నారు, ఇవేసేసాయి ఈ కేసులు వేసాను ఈమె, ఆ కేసులు వేసాను వాడు, ఇద్దరు కలిసి ఎలా కేసులు వేసేసుకుని మేము ఎక్కువ లాభం పొందేయాలా. సో అది దట్ ఈస్ అ రాంగ్ యూజేజ్ ఆఫ్ లా కదా. సో అట్లా జరగకుండా ఇంకొంచెం, అంటే వీఆర్ ఆల్ లెర్నింగ్, మెల్లగా స్టెప్ బై స్టెప్ వెళ్తాం. నేను చెప్పే చాలా పెద్ద ఐడియాలజీ ఆర్ పెద్ద మేబీ రైటియస్నెస్ అనుకుంటా, అలాంటివన్నీ ఒక రోజులో పాసిబుల్ కావు. ఇట్ విల్ టేక్ టైం. దేర్ ఆర్ పీపుల్, మనము ఎన్ని పెట్టినా అందులోంచి ఒకటి తప్పు ఏరుకోవచ్చు, ఎన్ని చెప్పినా కూడా అందులోంచి ఒక రాంగ్ సెన్స్ ఏరుకుని, రాంగ్ రూల్ ఏరుకుని చేస్తారు. సో అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు కరెంట్ టైమ్స్కి ఈక్వాలిటీ అనేది ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్. మేబీ లైక్ పాస్ట్ ఫ్యూ డికేడ్స్ ఆర్ సెంచురీస్ అగో చూస్తే దట్ వాజంట్. సో అప్పుడు అంటే పాత కాలంలో అంటే యుద్ధాలు ఉండేవి, మెన్ కొంచెం ఫిజికలీ స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటకు వెళ్ళి విమెన్ని ప్రొటెక్ట్ చేసి, కొంచెం సెన్సిటివ్ కాబట్టి, ఆర్ మేబీ డెఫినెట్లీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేటివి డిఫరెన్స్ ఉంది కదా. సో అప్పుడు విమెన్ని ప్రొటెక్ట్ చేయడానికి మెన్ బయటకు వెళ్ళి చేశారు. అట్లాంటిది దాని తర్వాత చేంజ్ అయింది, విమెన్ వంటింటికే పరిమితము అనేటివి, అంటే ఐడియాలజీ చేంజ్ అవుతూ వస్తుంది, షిఫ్ట్ అనేది జరుగుతుంది కదా. ఇప్పుడు ఆ యుద్ధాలు లేవు, అలాంటి పరిస్థితులు లేవు, వెళ్ళి వర్క్ చేయాలి. సో మేము కూడా వెళ్ళి వర్క్ చేస్తాము, దిస్ ఈస్ ద థింగ్. బట్ మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చిన తర్వాత ఆ పని చేసే దగ్గరే క్లాషెస్ అవుతూ ఉంటాయి. అండ్ డెఫినెట్లీ అమ్మాయి బయటకు వెళ్ళి పని చేస్తుంది అంటే యాక్సెప్ట్ చేసే మెచ్యూరిటీ మెన్కి ఉన్నప్పటికీ, విమెన్ ఇంటికి వచ్చాక మీరు ఇది పని కూడా చేయాలి కదా అన్న అదే మెచ్యూరిటీ దగ్గర క్లాష్ అవుతుంది కదా. సో హౌ డు వి టేక్ దిస్? ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఐడియాలజీస్, ఇవన్నీ ఒక నెరేటివ్స్ అంటారు. అంటే మగాళ్ళంతా చెడ్డవాళ్ళు ఆర్ ఆడవాళ్ళంతా చెడ్డవాళ్ళు, మగాళ్ళంతా మంచివాళ్ళు. నేను బికాజ్ వి సీ దిస్ చెప్తున్నాను. నాకు తెలిసి ఇద్దరు కప్పులు, ఇద్దరు కష్టపడొస్తారు, ఇద్దరు ఇంట్లో హ్యాపీగా కుక్ చేసుకుంటారు, లెక్కనే వేసుకోరు. నేను వెస్ట్రన్ కంట్రీస్లో చూశాను, యు ఆర్ డూయింగ్ డిషెస్, ఐ విల్ డూ ద వ్యాక్యూమ్ అంటాను. అంటే లెక్క వేసుకుంటారు. నువ్వు మొన్న 2 days డిషెస్ చేసావు అంటే గిన్నెలు కడిగావు కదా, సో ఈరోజు నేను వ్యాక్యూమ్ చేస్తాను అని లెక్క వేసుకుంటాను. ఇక్కడ ఉన్న మన ఇండియన్స్ కూడా దే ఫాలోయింగ్ ది సేమ్. నేనంటాను బీ మోర్ లవింగ్. ఓ రోజు చేయలేకపోయాడు అనుకో, ఒక వారం చేయలేకపోయాడు అనుకో, నువ్వు ప్రేమగా చేయి, నీ దగ్గరకు వస్తాడు. ఆ ప్రేమని పెంచే ప్రక్రియలు చేసుకోవాలి. ఓకే, రాదర్ దాన్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకప్పుడు యుద్ధాలు ఉండేవి, అందుకని ఆడవాళ్ళ లోపల అయ్యో ఎందుకు మనకి యుద్ధం చేసిన నారీమణులు ఉన్నారు. సో అంత నరేటివ్ ఎక్కిస్తారు మన మైండ్లోకి. మన మైండ్లో ఒక టైప్ ఆఫ్ స్టోరీ ఎట్లా ఎక్కిస్తారంటే నిజమేమో అని వీళ్ళు ఆవేశపడిపోతుంటారు. వాళ్ళ సైడ్ నుంచి చెప్తాను ఎలా తొక్కి పెట్టారు ఆడవాళ్ళని కానీ, అవునేమో నిజమేమో వీళ్ళు ఆవేశపడిపోతుంటారు. ఇప్పుడు నీ చుట్టుపక్కల నువ్వు అప్పుడు యుద్ధానికి వెళ్ళలే, నీకు తెలీదు, వాళ్ళు ఒక స్టోరీ చెప్పారు, లిసన్ టు ఇట్. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది నా ఇంట్లో, నేను ఆ స్టోరీ పెట్టుకుని మీరు ఆడవాళ్ళు అంటే తక్కువ చూస్తున్నారా అనే మైండ్ సెట్తో చూసామనుకో, వాడు మామూలుగా ఇలా తిరిగి కొంచెం కాలు పట్ట ఉన్నప్పుడు అన్నా కూడా మీకు కాళ్ళు పట్టాల, దట్ మధ్యలోకి రాకూడదు. అందుకనే బయట లాజికల్ బయట ఉంచాలి. నేను చూశాను ఒక చోట, ఎథిస్ట్ అండ్ హస్బెండ్ ఏమో దేవుడిని నమ్మడు, వైఫ్ భక్తి దేవుడు అని అంటాను. ఓకే, వాళ్ళిద్దరూ ఎలా అంటే ఫేస్బుక్లో ఆర్గ్యూ చేసుకున్నట్టు ఇంట్లో ఆర్గ్యూ, చూపి మీ దేవుడిని. ఇంట్లో కాదురా లాజిక్, బయట మాట్లాడుకోవడానికి, ఫోరమ్స్లో డిస్కస్ చేసుకోవడానికి, ఒక ఇంటలెక్చువల్ డిబేట్ జరగడానికి దేవుడు ఉన్నాడా లేడా అనే డిబేట్ ఇట్ షుడ్ బి డన్ అండర్ ఇంటలెక్చువల్ పర్స్పెక్టివ్. ఇంట్లోకి వచ్చాక వైఫ్ని నీ దేవుడు తాగాడా, ప్రసాదం తిన్నాడా అని గొడవ పడతారు.
సో పాయింట్ ఏంటంటే బయట చెప్పే మొత్తం న్యూస్ పేపర్లో వచ్చే ఇన్ఫర్మేషన్లో మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్ ఇంట్లో అప్లై చేసుకోకూడదు. ఓకే. నేను ఇప్పుడు విమెన్ అంతా గొప్పవాళ్ళు ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలనుకో, ఆ వీడియో అబ్బాయిలకు పంపించుకుంటాను. అబ్బాయిలు చాలా గొప్పవాళ్ళని చెప్పారంటే ఆ వీడియోలో అమ్మాయిలు పంపించుకుంటారు. సో పాయింట్ ఇస్ దే విల్ టేక్ వాట్ దే వాంట్. అందుకని అవి ఇంట్లోకి తెచ్చుకోవద్దు, వినాలి హ్యాపీగా. ఇలా ఇన్ని పర్స్పెక్టివ్స్ ఉంటాయి, ఇన్ని రకాల రిలీజియన్స్, ఇన్ని రకాల ఐడియాలజీస్ ఉంటాయా అని తెలుసుకోవాలి. నా లైఫ్ నేను సంతోషంగా ఎలా ఉండాలంటే నేను ఇప్పుడు ఆ బ్రెయిన్తోనే డీల్ చేయాలి. అల్టిమేట్లీ తిరిగి నేను ఉంటున్న ఆ బ్రెయిన్తో డీల్ చేయాలి. సో టేక్స్ లాట్ ఆఫ్ కరేజ్ టు యాక్సెప్ట్ దిస్, లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఇంటర్నల్గా మా ఆవిడ దేవుడిని నమ్మితే నమ్మింది, నేను నమ్మకపోతే నమ్మలే. కానీ ఇద్దరం టుగెదర్ అయ్యాక కొన్ని తన కోసం చేస్తా, కొన్ని నా కోసం చేస్తుంది. దట్స్ ఓకే అనే యాక్సెప్టెన్స్ ఉండాలి. అలా ఉంటే చాలా బాగుంటుంది, రిలేషన్షిప్స్ బాగుంటాయి. అండ్ బయటకు వెళ్ళినప్పుడు యు బీ అ వెరీ గుడ్ ఏథిస్ట్. నువ్వు మొత్తం పూజలు చేస్తే పూజలు చేయి, ఏం కాదు. ఇద్దరు ఇంటికి యాక్సెప్టెన్స్ ఉండాలి. ఇద్దరు ఓకే, తనకు అది ఇష్టం, నాకు ఇది ఇష్టం, ఇద్దరం కలిసాం, వీ విల్ బీ. అందరిలో డిఫరెన్సెస్ ఉంటాయి, ఆ డిఫరెన్సెస్ ఆర్ బ్యూటిఫుల్ అని యాక్సెప్ట్ చేయగలిగితే. ఇప్పుడు మీరు చెప్పినట్టు విమెన్ వెనుకున్నారా ముందున్నారా ఉండదు లాజిక్. ఎందుకంటే నాకు ఎవడో చెప్పిన స్టోరీ ప్రకారం నేను ఎందుకు నమ్ముతా? ఇప్పుడు మీకు చెప్పిన స్టోరీ ప్రకారం ఎందుకు నమ్మాలి? నేను నా చుట్టుపక్కల నా ఫ్యామిలీ, నా ఇమ్మీడియట్ సర్కిల్, ఫస్ట్ సర్కిల్ అంటా నేను, ఇమ్మీడియట్ సర్కిల్ నేను, నా అమ్మా నాన్న, వైఫ్, పిల్లలు, ఫస్ట్ సర్కిల్ ఆఫ్ ఎఫెక్ట్. వాళ్ళతో హ్యాపీగా ఉండాలి ఏదేమన్నా కానీ. అది బయట ఎఫెక్ట్స్ అన్నీ నా ఇంట్లోకి తీసుకోకూడదు. ఇల్లు సుఖంగా చేసుకోండి ఫస్ట్ థింగ్. అన్నీ బాగుంటాయి. ఎవడు ఏ ఐడియాలు చెప్పినా నిజంగా కూడా అనిపిస్తుంది. అక్కడెక్కడికి వెళ్తే అక్కడ పాము సూప్ తాగుతారట, పాము తీసి సూప్ తాగుతారన్న. వాళ్ళు తాగుతారు, వాళ్ళకి అది కామన్. అట్లాగా మనం అవన్నీ తెచ్చుకొని అవసరం లేదు. అలా అని చెప్పి ఇక్కడికి పాము సూప్ బాగుంటుందని తెచ్చుకొని అవసరం లేదు. సో అట్లాగే తెచ్చుకోవద్దు అప్పు. అన్నీ పాము సూపులంట, మిడతలు వేయించుకొని తింటారంట అన్నాం అనుకో, ఐ విల్ నాట్ డూ ఇట్. అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ హేట్ ఇట్. వాళ్ళ ఇష్టం. అలా చేసుకోగలిగితే లైఫ్ బాగుంటుంది. అది ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు గ్లోరిఫై చేస్తారు. పాము సూప్లో డిహెచ్ఏ ఉంటుందంట, బ్రెయిన్కి మంచిది అని చెప్పి ఇప్పుడు మనకు రుద్దుతారు. ఇండియన్స్ అంతా వెనకబడిపోవడానికి కారణం పాము సూప్ తాగపోవడం వల్లే. సంథింగ్ కనుక్కున్నాం అని చెప్తారు. సో అందుకని అలాంటి అన్ని ఐడియాలజీస్కి రుద్దబడిపోకుండా నీకు వాట్ ఈస్ యూ లైక్, యూ విత్ ఇన్ యువర్ ఫ్యామిలీ యూ బీ హ్యాపీ. సింపుల్, వెరీ సింపుల్. మనమే కాంప్లికేట్ చేసుకుంటున్నాం, మోస్ట్ కాంప్లికేటెడ్ చేస్తాం ఇప్పుడు సొసైటీని. సో అందుకని కేర్ఫుల్గా ఉండాలి. హోప్ ఇది జనాలు పాజిటివ్ సెన్స్లో తీసుకుంటే నా ఎఫర్ట్ కొంచెం బెటర్ అవుతుంది. వెరీ ట్రూ. బికాజ్ నేను ఎంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే మీ టాక్స్, మీ కాన్వర్జేషన్ మాత్రమే వినను, నేను కింద కామెంట్స్ చదువుతాను. వాళ్ళు మేక్ షూర్ కామెంట్స్ చదువుతాను. బికాజ్ చాలామంది కనెక్ట్ అయ్యి అరే ఇది నా లైఫ్లో జరుగుతుంది మీకు ఎలా తెలిసేసలు అని చెప్పేసి, అంటే అంత దాట్ వే అంత డీప్ లెవెల్లో వాళ్ళు కనెక్టెడ్ ఉన్నారు. చాలా మంది జరుగుతుంది ఇది, అందుకని చెప్తున్నా దిస్ ఈజ్ రియాలిటీ. అందుకే ఫస్ట్ ఈ మొత్తం పాడ్కాస్ట్లో, మొత్తం ఈ ఇంటర్వ్యూలో ఈ ఒక్క పాయింట్ తీసుకెళ్ళండి. మీ ఫస్ట్ సర్కిల్ని హ్యాపీ పెట్టండి. ఓకే, మీరు, మీ మదర్, మీ వైఫ్, ఫాదర్, కిడ్స్, వీళ్ళని హ్యాపీ పెట్టుకోండి. వరల్డ్ విల్ చేంజ్ ఆటోమేటిక్. ఇన్ దాట్ కేస్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ డౌట్స్, ఇంకా ఉన్నాయి యాక్చువల్లీ, బట్ మేబీ సింప్లిఫై చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది కదా. ఆ అన్న మీరు రైట్ కానీ లైక్ కానీ అట్ ద సేమ్ టైం ఫస్ట్ సర్కిల్ కానీ చాలా టేక్ అవేస్ ఉన్నాయి. యా, ఆన్ దాట్ నోట్ అందరికీ కూడా చాలా ఈజీ వేలో మీరు చెప్పాలనుకుంది చెప్పారు. నాట్ దట్ ఇది నా అడ్వైజ్, ఇది నా సజెషన్ అని కాకుండా నిజంగానే ఎవ్రీవన్ విల్ హ్యావ్ దేర్ ఒపీనియన్స్, నో డౌట్. ట్రూ. అండ్ నేను చెప్పింది ఏది, నథింగ్ ఫర్ డిబేట్. మీ లైఫ్లో యూజ్ అయితే వాడుకోవాలి, అది మీ నెరేటివ్, లేకపోతే వదిలేయాలి అంతే. నా అబ్సల్యూట్లీ నా నెరేటివ్. నేను అర్థం చేసుకున్న లైఫ్ మీకు యూజ్ అయింది అనుకోండి, వాడుకోండి. లేదా ఇంకోటి వచ్చాడు మార్కెట్లో కానీ పక్కన దోస్తాడు. ట్రూ, అది ఎప్పుడు అందరు అలాగే ఉండాలి. అందరు ఎవరన్నా వింటూ ఓ మంచి విషయం బాగుంది బాయ్ నేను వాడతాను అంటే వాడుకోవాలి. లేదనుకోండి అవసరం వీడు పక్కన దోస్తాడు అంతే. బట్ నిజంగానే ఒక పాయింట్ ఆఫ్ టైంలో అంటే మేబీ మనం ఏజ్తో పాటు పెరుగుతూ ఉంటాం, మన మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కదా, మేబీ ఆ పర్స్పెక్టివ్ షిఫ్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అర్థమవుతుంది. అందుకే కాన్షియస్గా వెళ్ళాలంటున్నా. కాన్షియస్గా పర్స్పెక్టివ్ షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు చిన్నప్పుడు ఒక బొమ్మ టెడ్డీ బేర్ కోసం కింద పడి ఏడ్చాం, ఓ స్టేజ్ వచ్చాక మరి టెడ్డీ బేర్ కోసం రోడ్డు మీద పడి ఏడుస్తామా అని తెలుస్తుంది. అది ముందే తెలుసుకుంటే చాలా లైఫ్ని చాలా బాగా బతకచ్చు అంటాం. సో గో హెడ్ అండ్ లివ్ లైఫ్ బెటర్.
ఇందాక చెప్పిన యుద్ధాల కాన్సెప్ట్లో కూడా బేసిక్గా అంటే మెన్ చాలా ప్రొటెక్టెడ్గా ఉండి మీరు ఉండండి అమ్మా మేము వెళ్ళి చేసుకొస్తాం కదా అని చెప్పి మేబీ వాళ్ళు ఆ పర్స్పెక్టివ్లో మనం సెక్యూర్డ్గా ఉంచడానికి అలా చేస్తే లేటర్ ఆన్ అది చేంజ్ అయ్యి యూనో దట్స్ ద రిజల్ట్ సైడ్ నుంచి వాళ్ళు చెప్తారు. ట్రూ బట్ థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ హ్యాడ్ అ వెరీ గుడ్ కాన్వర్సేషన్ యాక్చువల్లీ, వెరీ ప్రాక్టికల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్స్. థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.